మంచిది ప్రియులారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ థియాలజీలో భాగముగా మనము రెండవ సబ్జెక్ట్ను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మొదటి సబ్జెక్టు మనందరికీ తెలుసు, బిబ్లియాలజీ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకుని ఉన్నాము. ఎన్నో విషయాలు అక్కడ తెలుసుకుని ఉన్నాము. అలాగే బైబిల్ థియాలజీలో భాగంగా మరి ఈరోజు ప్యాట్రాలజీ మనము ఆలోచన చేసి ప్రారంభించుకుని ఇప్పటికే మనము 14 భాగాలను మనము ఆలోచన చేయడం జరిగింది. 14 భాగములలో ఏముందో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్యాట్రాలజీ అనే సందేశము దేవుని గురించిన శాస్త్రము. బైబిల్ థియాలజీలో అత్యంత పెద్ద శాస్త్రం ఇది. ఎందుకంటే మహోన్నతుడైన సృష్టిని కలగజేసిన సృష్టికర్తను గురించి మనము తెలుసుకోవాల్సినవి ఏదో 2 గంటల్లో 3 గంటల్లోనో లేదంటే 10 గంటల్లో వింటే సరిపోయే జ్ఞానము కాదది. కాబట్టి ఎంత జాగ్రత్తగా మనం వాక్యాన్ని వినగలిగితే అంత ఎక్కువైన సందేశాన్ని దేవుని గురించిన జ్ఞానమును మనము పొందుకోవచ్చు. అందుకే ఈరోజు మనము 14వ భాగంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ప్యాట్రాలజీలో తండ్రిని గురించిన శాస్త్రంలో, పితృదేవ శాస్త్రంలో ఈరోజు మనం 14వ భాగంలోని ప్రవేశిస్తున్నాము. మొదటి భాగంలో ఏం మాట్లాడానో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు మనుషులను ఉద్దేశించి తన గురించి జ్ఞానం ఏదైతున్నదో సంపాదించుకోమని దేవుడు సెలవిచ్చినట్లుగా మనం మొదటి భాగంలో మాట్లాడుకున్నాం. అలాగే 2, 3, 4 ఈ 3 భాగాలలో, 2వ భాగము, 3వ భాగం, 4వ భాగం, ఈ 3 భాగాలలో దేవుని యొక్క నామములు ఏవైతే ఉన్నవో ఆ నామముల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవడం జరిగింది. ఇక 5వ భాగము నుంచి ఈరోజు వరకు కూడా మనం మాట్లాడుకుంటున్నాము. 5వ భాగం నుంచి ఈరోజు వరకు కూడా దేవుని యొక్క గుణములు ఏవైతే ఉన్నవో, దేవుని యొక్క క్యారెక్టర్లు ఏవైతే ఉన్నవో, దేవుని యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నవో వాటిని గురించి మనము ఆలోచన చేస్తూ ముందుకెళ్తున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక్కొక్క భాగములో ఒక్కొక్క లక్షణాన్ని, ఆయన ఏ విధంగా స్వయంభవుడు, ఆయన ఏ విధంగా ఒక వ్యక్తి, ఆయన ఏ విధంగా ఆత్మ, ఆయన ఏ విధంగా నిత్యుడు, ఆయన ఏ విధంగా సర్వశక్తిమంతుడు, ఆయన ఏ విధంగా సర్వవ్యాపి, ఆయన ఏ విధంగా సర్వజ్ఞాని, ఆయన ఏ విధంగా మార్పు లేనివాడు. ఇక గత భాగంలో 13వ భాగంలో ఆయన ఏ విధంగా మంచివాడు. అలాగే ఈరోజు దేవుని యొక్క మరొక గుణము, మరొక లక్షణము, దేవుని యొక్క మరొక యాట్రిబ్యూట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఈరోజు దేవుని యొక్క మరొక లక్షణం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఏ విధంగా పరిశుద్ధుడో, మరి ఎలాంటి స్థితిలో ఆయన పరిశుద్ధత కలిగిన వాడో మనము ఆలోచన చేయాలి. అందుకే మీరు గమనించండి, ఒకవేళ ఈ భాగమే కనుక మొదటిసారి వినే ప్రయత్నం మీరు చేస్తూ ఉంటే కనుక, దేవుని గురించి అలాగే బైబిల్ శాస్త్రం గురించి, దేవుని గురించిన శాస్త్రం గురించి యూట్యూబ్లో మన ఛానల్లో ఆల్రెడీ ప్లేలిస్టులు క్రియేట్ చేసి, అంటే మనకు స్టార్టింగ్లో హోము, వీడియోసు, అలాగే షార్ట్లు, తర్వాత లైవ్ అనే ఆప్షన్ ఉంటుంది. తర్వాత ప్లేలిస్టులు, అంటే ప్లేలిస్టులో బిబ్లియాలజీకి సంబంధించిన పాటలన్నీ అక్కడ దొరుకుతాయి, ప్యాట్రాలజీకి సంబంధించిన పాటలన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. అలా ప్రతి భాగము, ఇప్పుడు మరలా మనము ఆదివారము ఆరాధన గురించి సందేశాలు చెబుతున్నాం. సో ఆరాధన గురించి పరిపూర్ణమైన జ్ఞానం మనం నేర్చుకోవాలంటే ప్లేలిస్ట్లలో వర్షిప్ మెసేజ్లు ఉంటాయి. వర్షిప్ మెసేజ్లో ఇప్పటికే పార్ట్ 1 పెట్టాము, పార్ట్ 2 కూడా రెడీగా ఉన్నది. ఇక అవన్నీ కూడా మీకు కంటిన్యూగా చెప్పబడుతుంటాయి. కాబట్టి ప్లేలిస్ట్లను పాటిస్తే మనం సులువుగా మరి యూట్యూబ్లో మనం వెతుక్కోకుండా మనకు ఈజీగా దొరుకుతాయి అన్నమాట. ఎందుకంటే ఒక వీడియో తర్వాత ఎన్నో వీడియోలు అప్లోడ్ చేయబడుతూ ఉంటాయి. మళ్ళీ బిబ్లియాలజీలో మొదటి పార్ట్ విన్న తర్వాత మళ్ళీ ఎన్నో భాగాలు విన్నాం, ఎన్నో వేరే వర్తమానాలు విన్నాం. అలా ఆ బిబ్లియాలజీలో సెకండ్ పార్ట్ దొరకాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోతే మనకి ఈజీగా దొరికేస్తుంది. అలాగే ప్రతి భాగము కింద మిగిలిన భాగాల యొక్క లింకులు అనేవి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సులువుగా వాటిని మీరు గమనించుకుంటూ నేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరలా చెబుతున్నాను, తండ్రిని గురించిన శాస్త్రం అనేది బైబిల్లో ఉన్న శాస్త్రాలకెల్లా అతిపెద్ద శాస్త్రం ఇది. బైబిల్లో ఉన్న అన్ని శాస్త్రాల కంటే సుదీర్ఘమైన మరి ఎక్కువ జ్ఞానాన్ని ఇవ్వగలిగే శాస్త్రాల్లో తండ్రిని గురించిన శాస్త్రం అనేది చాలా పెద్ద శాస్త్రము. కాబట్టి మనం ఎంత టైం పెడితే, ఎంత ఆసక్తి పెడితే అంత ఎక్కువైన జ్ఞానాన్ని మనము మరి తండ్రిని గురించిన శాస్త్రం, ప్యాట్రాలజీ గురించి లేదా పితృదేవ శాస్త్రం గురించి మనము తెలుసుకుని దేవుని యొక్క ఉన్నతమైన జ్ఞానాన్ని మనము పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క గుణ లక్షణాల్లో మరొక లక్షణము, దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే మనం అనుకుంటాము పాపము చేయని వాడండి పరిశుద్ధుడు అని చెబుతూ ఉంటారు. యేసుక్రీస్తు వారి గురించి కూడా మాట్లాడుతూ యేసుక్రీస్తు పరిశుద్ధుడండి,
అలాగే బైబిల్లో ఉన్న దేవుడు పరిశుద్ధుడండి, బైబిల్లో ఉన్న ఆత్మ పరిశుద్ధుడండి అని చెబుతారు. అంటే ఏ పాపము చేయనందుకు పరిశుద్ధుడు మాత్రమే కాదు, కానీ పరిశుద్ధుడు అని మనం ఎవరిని అనగలమంటే, పాపము చేయనందువల్ల పరిశుద్ధులు కారు, కానీ పాపము చేయనందువల్ల వారు పరిశుద్ధులే. అదే సమయంలో మంచి కార్యాలు చేసేవారు పరిశుద్ధులవుతారు. పాపమును దూరంగా ఉంచి మంచి కార్యాల్లో మనం ఎల్లప్పుడూ ఉంటే కనుక వారు పరిశుద్ధులుగా ఎంచబడతారు. అందుకే దేవుడు కలిగి ఉన్న లక్షణాన్ని మనము ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలి. మరొకసారి చెబుతున్నా, పరిశుద్ధుడు అంటే దుష్టత్వమునకు దూరంగా ఉండేవారు మాత్రమే కాదు, పాపము చేయకుండా ఉండేవారు మాత్రమే కాదు, కానీ మేలైన మంచి కార్యాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు కూడా పరిశుద్ధులు. అంటే ఒక వ్యక్తిని లేదా దేవుణ్ణి మనము పరిశుద్ధుడు అని పిలవాలంటే వారు దుష్టత్వము నుంచి దూరంగా ఉండాలి. అదే సమయంలో వారు మంచి కార్యాలకు, మంచి పనులకు, మంచితనమునకు వారు కేర్ ఆఫ్ అడ్రస్గా, కేంద్ర స్థానంగా వారు ఉండాలి. బైబిల్లో ఉన్న దేవుడు పాపము నుండి, దుష్టత్వం నుండి వేరుగా ఉండడం మాత్రమే కాదు, పాపము నుండి, దుష్టత్వం నుండి సుదూరంగా ఉండడం మాత్రమే కాదు, కానీ మంచి కార్యాలకు కేంద్ర స్థానము, మంచి కార్యాలకు ప్రారంభము దేవుడనే విషయాన్ని మనము గమనించాలి. ఈ దేవుడు మంచివాడు అనే విషయాన్ని గురించి మనం వివరంగా 13వ భాగంలో మనం ఆలోచన చేయడం జరిగింది. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, మనం నిర్వచనం చూసుకున్నాం. దేవుడు ఎలాంటి వాడు అని అంటే, ఆయన పరిశుద్ధుడు. ఎందుకు పరిశుద్ధుడు అని అంటే, దుష్టత్వం నుండి వేరుగా ఉన్నవాడు, పాపము నుండి వేరుగా ఉన్నవాడు, అదే సమయంలో మంచి కార్యాలను ప్రారంభించి అనేక తరములు, నేటి కాలంలోను భవిష్యత్ కాలంలో కూడా మంచి కార్యాలు చేసేవాడు దేవుడు. అందుకు దేవుణ్ణి మనము పరిశుద్ధుడు అని అనాలి. మీ దేవుడిని ఎందుకు నమ్ముకోవాలంటే మనం చెప్పాల్సిన మొట్టమొదటి పాయింట్ చెప్పిన, మా దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఎందుకు పరిశుద్ధుడు అంటే, మా దేవునిలో పాపమును మేము చూడలేమో, అదే సమయంలో ఈ లోకములో ఏదైతే మంచి అని నువ్వు అంటున్నావో ఆ మంచిని ప్రారంభించింది కూడా మా దేవుడే. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన చేసిన సృష్టి కార్యమును చూస్తే ప్రతిదాన్ని కూడా మంచి 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 అనడం. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఎలాంటి పరిశుద్ధుడో, ఆయన ఏ విధంగా పరిశుద్ధుడో, ఆయన దేన్ని అసహించుకుంటాడు, దేన్ని కలిగి ఉన్నాడు, ఏదంటే ఇష్టపడతాడో, వీటన్నిటిని కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ దేవుని యొక్క లక్షణాల్లో అత్యంత ప్రాముఖ్యమైన గుణం ఇది. దేవుడు కలిగి ఉన్న అన్ని గుణాల్లో కల్లా అత్యంత ప్రాముఖ్యమైన, విశిష్టత కలిగిన, శక్తివంతమైన గుణమే దేవుడు పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధమైన లక్షణాన్ని బట్టే దేవుడిగా అది డిసైడ్ చేసే పాయింట్ అనమాట. ఎవరిని మనం దేవుడు అనగలము అంటే, పరిశుద్ధమైన లక్షణము ఎవరికైతే ఉంటుందో, దుష్టత్వము లేకుండా, ఒక్క చెడ్డ క్వాలిటీ కూడా లేకుండా, అదే సమయంలో అన్ని మంచి కార్యాలు ఉంటే వారిని మాత్రమే పరిశుద్ధుడు అంటారు. దేవుడు కలిగిన నామాల్లో కూడా ఈ పరిశుద్ధ నామం అనేది చాలా ప్రాముఖ్యమైన నామము. ఎందుకంటే దైవత్వమును డిసైడ్ చేసే పాయింట్ ఇది, దైవత్వమును డిసైడ్ చేసే క్వాలిటీ ఇది, దైవత్వమును డిసైడ్ చేసే యాట్రిబ్యూట్ ఇది. కాబట్టి ఈ పాయింట్ గురించి మనం చాలా ఎక్కువగా నేర్చుకుంటే దేవుడు మనకు అంత బాగా అర్థమైనట్టు ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి దేవుడు కలిగి ఉన్న ఈ గుణము గురించి, ఈ యొక్క నామము గురించి మనం ఒకసారి చూద్దాము. యెషయా గ్రంథములో 57వ అధ్యాయము. ఇది కేవలం ఆయన లక్షణం మాత్రమే కాదు, కానీ ఆయన నామాల్లో ఒక నామముగా కూడా ఇది ఎంచబడినది. దేవుణ్ణి అనేకులు పరిశుద్ధుడు అని పిలవడం కూడా మనం బైబిల్లో చూస్తాము. యెషయా గ్రంథములో 57వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథములోని 57వ అధ్యాయము 15వ వచనం చూస్తే, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయ్యున్నవాడు. అంటే దేవుని గురించిన గుణాలు చెబుతూ, దేవుడు ఎవరు అంటే మహాగణుడండి, దేవుడు ఎవరు అంటే మహోన్నతుడండి, దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడు. దేవుడు కలిగి ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన, విశిష్టత కలిగిన లక్షణం ఇదే, అత్యంత మంచి గుణం ఇదే. ఆయన పరిశుద్ధుడు. అందుకే పరలోకములో కూడా ఆయన్ని ఏమని పిలిచేవారని అంటే, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో పరలోకములో దేవుణ్ణి అందరూ కూడా ఏమని పిలుస్తారని అంటే, ఏమని పిలుస్తారు చెప్పండి? 6వ అధ్యాయము యెషయా గ్రంథము 3వ వచనం చూస్తే,
పరలోక సైన్యం ఎవరైతే ఉన్నారో, పరలోక దేవదూతల సమూహం ఎవరైతే ఉన్నారో, పరలోకములో ఉన్న వారిని దేవుణ్ణి వారు ఏమని సంబోధిస్తున్నారంటే, వారు సైన్యములకు అధిపతి యెహోవా, మీరైతే మీరు యెహోవా అని పిలుచుకుంటారేమో, మీరైతే ఆయన్ని తండ్రి అని పిలుచుకుంటారేమో, మీరైతే దేవుడు అని పిలుస్తారేమో, మేమైతే దేవుణ్ణి దేవుడు అని ఎక్కువగా పిలవంగానే, మేము దేవుడు అని మాకు గుర్తు రాగానే ఆయన పరిశుద్ధుడు అనే గుణం మాకు గుర్తొస్తుంది. కాబట్టి దేవుణ్ణి మేము ఎలా పిలుస్తామంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అంటే ఈ వాక్యం చదివిన తర్వాత మనం ఎవరికైనా మీ దేవుడు ఎవరనంటే మా దేవుడు పరిశుద్ధుడు అండి, అలా కాదండి మీ దేవుడు యెహోవా దేవుడా, లేదంటే యేసుక్రీస్తా, లేదంటే ఇంకొకటి అని అడిగినప్పుడు మా దేవుడు అండి పరిశుద్ధుడు అని చెప్పినా కూడా సరిపోతుంది అనమాట. దేవుడు కలిగిన నామాల్లో అత్యంత ఉన్నతమైన నామం అదే. మీరు ఎవరు నమ్ముకున్నారని అంటే మేము పరిశుద్ధుని నమ్ముకున్నామండి అనాలి. మనం ఒక క్రైస్తవుడిగా మన దేవుడు కలిగి ఉన్న నామమును బట్టి, మన దేవుడు కలిగి ఉన్న గుణాన్ని బట్టి మీరు ఏ దేవుని నమ్ముకున్నారనంటే మేము పరిశుద్ధుడు అనే దేవుడిని నమ్ముకున్నామండి అని చెప్పాలి మనము. ఎందుకంటే దేవుడు అంత పరిశుద్ధుడు ఆయన. అలాంటి పరిశుద్ధత మనం ఎవరిలో చూడలేం ఈ లోకంలో ఉన్న వారిలో. అలాంటి గొప్ప పరిశుద్ధుడు ఏమన్నారు వీళ్ళు? దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని పిలుస్తున్నారు. దేవుణ్ణి అని ఏమని చెప్తున్నారనంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఎందుకు చదివించానంటే మహిమ అనే ఆ పదాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకునండి. దేవుడు పరిశుద్ధుడుగా ఆయన పిలువబడుతూ ఉన్నాడు. ఈ మహిమ అనే పదాన్ని మనము జ్ఞాపకం ఉంచుకుని మరొక వచనాన్ని చూద్దాము. మరొక వచనము ప్రకటన గ్రంథములోని 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చూద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, పరలోకములో దేవుడు ఏమని పిలువబడుతున్నాడో మనం గమనించుదాం. ప్రకటన గ్రంథములోని 4వ అధ్యాయము 8వ వచనం చూస్తే, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండెను. చెబుతున్నాయి మా దేవుడు ఎవరు అని అంటే పరిశుద్ధుడు 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 అని రాత్రింబవళ్ళు చెబుతున్నాయి. అది దేవుడు కలిగి ఉన్న అత్యంత గొప్ప గుణము, గొప్ప క్వాలిటీ. ప్రేమైన దేవుని వాళ్ళరా, పరిశుద్ధుడు ఆయన. కాబట్టి దేవుడికి కలిగి ఉన్న మరి గుణాలు, అన్ని గుణాల కంటే ఈ గుణం చాలా ప్రత్యేకమైన గుణముగా మనం భావించాలి. ఎందుకంటే ఆ గుణం మనకు ఎప్పటికీ గుర్తుందనుకోండి. నోట్ దిస్ పాయింట్. దేవునికి కలిగి ఉన్న గుణాల్లో దేవుడు పరిశుద్ధుడు అనే గుణము గనక మనకు ఎప్పటికీ గుర్తుంటే మనము పరిశుద్ధతలోనికి ప్రవేశిస్తాము, పరిశుద్ధులుగా జీవించడానికి ప్రయత్నం చేస్తాము. అట్ ది సేమ్ టైం పాపమును మనము ద్వేషిస్తాం, తీవ్రంగా ద్వేషిస్తాం. ఈరోజు క్రైస్తవుడు పాపాన్ని ఎందుకు ద్వేషించలేకపోతున్నాడంటే దేవుడు కలిగి ఉన్న పరిశుద్ధత అనే గుణము మనిషికి జ్ఞాపకం ఉండట్లేదు. దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి ప్రియులారా, దేవుని పరిశుద్ధత గల 2 దృక్కోణాలు మనం చూసినట్లయితే వాటిలో మహిమ గల పరిశుద్ధతను మనం చూడాలి. 2 ప్రత్యేకమైన కోణాల్లో దేవుని యొక్క పరిశుద్ధతను మనం ఆలోచన చేస్తే, ఒకటేమో ఆయన శక్తి కలిగిన మహిమ కలిగిన పరిశుద్ధత, ఆయనను బట్టి ఆ పరిశుద్ధత. రెండవ కోణం ఏంటంటే దేవుడికి కలిగి ఉన్న నీతి అలాగే నైతిక విలువలను బట్టి ఆయన కలిగి ఉన్న పరిశుద్ధత. ఒకటి, ఆయన మహత్తైన వాడు, ఆయన శక్తివంతుడు, ఆయన మహిమ కలిగిన వాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు. మొదటి కోణము, మొదటి గ్రూపు. రెండవ గ్రూప్ ఏంటంటే దేవుడు చేసే కార్యాలు ఏవైతే ఉన్నవో ఆయన కార్యాలన్నీ కూడా విలువైన కార్యాలు, నీతియుక్తమైన కార్యాలు, అలాగే నైతిక విలువలు కలిగిన పరిశుద్ధత కలిగిన కార్యాలు అవి. కాబట్టి ఈ 2 కోణాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం ప్రియులారా. మొదటి గ్రూపు మహిమ గల పరిశుద్ధత, మెజెస్టీ హోలీనెస్ అంటారు కదా, మహత్తైన పరిశుద్ధత. ఆ మహిమ కలిగిన పరిశుద్ధతను మనం చూస్తూ దేవుడు గురించి రాయబడిన కొన్ని మాటలను మనము చదువుకుంటూ ముందుకెళ్దాం ప్రియులారా. దేవుడు పరిశుద్ధుడు అని చాలా రిఫరెన్స్లు ఉన్నాయండి.
గమనిస్తున్నారు కదా, దేవుడు పరిశుద్ధుడని చాలా అంటే చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గమనించండి. కానీ అన్ని రిఫరెన్స్లు చూపించడానికి నేను ప్రయత్నం చేయట్లేదు. ఏదైతే ఒక ప్రత్యేకమైన క్వాలిటీని అడ్రస్ చేస్తుందో దానిని మాత్రమే నేను చూద్దాం ప్రియులరా. నిర్గమాకాండంలోని 15వ అధ్యాయంలో దేవుడు కలిగి ఉన్న లక్షణాలు మనం చూసినట్లయితే, నిర్గమాకాండంలోని 15వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే వీళ్ళు మాట్లాడుతున్నారు, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? దేనిని బట్టి? దేనిని బట్టి? పరిశుద్ధతను బట్టి. మీరు గమనిస్తున్నారో లేరో, అప్పుడే ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రమును దాటి బయటకు వచ్చారు. వాళ్ళు గొప్ప అద్భుతాన్ని చూశారు. వాళ్ళు అసలు చరిత్రలో ఒక సముద్రాన్ని చీల్చి దానిలో నుండి నడిచి వెళ్ళడం అనేది అసాధ్యమైన చర్య. అది అలాంటి అసాధ్యమైన కార్యాన్ని వారు చూచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు, కానీ బయటకు వచ్చి స్తుతికూడిగా పెట్టి, దేవా నీవు పరిశుద్ధుడు అని దేవుని గురించి వారు సాక్ష్యం ఇస్తున్నారు. మనము ఉన్నాం. మీరు దేవుడిని ఎందుకు నమ్ముకున్నారండి అంటే, దేవుడు మాకు ఆ మేలు చేశాడండి, ఈ మేలు చేశాడండి, ఇంకో మేలు చేశాడండి, అలా మేలు చేశాడండి, ఇలా అద్భుతం చేశాడండి, అలా గొప్ప పని చేశాడండి అని అద్భుతాలను బట్టి మనం దేవుడిని నమ్ముకుంటాము. కానీ ఈ ఇశ్రాయేలులు దేవుని స్తుతిస్తున్నారు. దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి స్తుతించాలి. అలాగని అద్భుతాన్ని నిర్లక్ష్యం చేశారా? అద్భుతాన్ని నిర్లక్ష్యం చేయలే. వాళ్ళ స్తుతిలో దేనికి మొట్టమొదటి ప్రాధాన్యతనిచ్చారనంటే ఆయన పరిశుద్ధుడు అనే దాన్ని బట్టి వారు దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యతనిచ్చారు. మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, అద్భుతం చేస్తే దేవుడు, అద్భుతం చేయకపోతే ఆ దేవుడు మాకు అవసరం లేదు. అద్భుతాలు చేసినంత కాలం దేవునిలో ఉంటాము, అద్భుతాలు కనుక మన జీవితంలో చేయకపోతే ఈ దేవుడు మాకు అవసరం లేదు అనుకునేవాళ్ళు క్రైస్తవ్యంలో చాలామంది ఉన్నారు. ఎన్ని కష్టాలైనా ఈ దేవుడే కావాలని బ్రతికేవాళ్ళు చాలా తక్కువ మంది. అద్భుతాలు సూచక్రియల కొరకే క్రైస్తవ్యంలో బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. వీరి యొక్క ఇంటెన్షన్ చూస్తే 11వ వచనంలో, యెహోవా వేల్పులలో దేవుళ్ళుగా పిలువబడుతున్న వారిలో నీ వంటి వారు ఎవరు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతికీర్తనలు బట్టి నువ్వు పూజ్యుడవు, అద్భుతములు చేయువాడు అన్నాడు. అంటే వీళ్ళు వాళ్ళ స్తుతికీర్తనలో అద్భుతానికి సెకండ్ ప్లేస్ ఇచ్చారు, పరిశుద్ధతకు మొదటి స్థానాన్ని ఇచ్చారు. అది దేవుడు అంటే. మనం దేవునిలో మనం ఏ విధంగా దేవుడిని మనం ఎలా విశ్వసించాలంటే, పరిశుద్ధుడండి అందుకే నమ్ముకున్నానండి అని చెప్పాలి. మనం అద్భుతం చేస్తాడండి అందుకే నమ్ముకుంటున్నానండి అని చెప్పకూడదు. అది సెకండరీ. సువార్త చెప్పేటప్పుడు కూడా దేవుడు పరిశుద్ధుడండి అందుకే నమ్ముకోవాలండి. కానీ ఈరోజు సువార్తలు ఎలా అయిపోయినంటే, దేవుడు అద్భుతాలు చేస్తాడండి, సూచక్రియలు చేస్తాడండి అంటే సెకండరీ ఏదైతే ఉన్నదో అది ప్రైమరీగా చెబుతున్నారు, ప్రైమరీ ఏదైతే ఉందో చెబుతున్నారు, లేకపోతే చెప్పట్లేదు. కానీ ఇశ్రాయేలులు దేవునిలో ఉన్న క్వాలిటీని ఎలా గుర్తించారనంటే, దేవుడు పరిశుద్ధుడని మొట్టమొదటిగా గుర్తించి తర్వాత ఆయన యొక్క మహిమను, తర్వాత ఆయన యొక్క అద్భుతాలను గురించి వారు డిస్కస్ చేస్తున్నారు. దేనిని బట్టి ఆయన దేవుడు అని అంటే ఆయన అద్భుతములను బట్టి కాదు, ఆయన పరిశుద్ధతను బట్టి దేవుడు అని మనము ఆయన గురించి మనము గొప్పగా సువార్తను ప్రకటించాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇలా చెబితే ఎవరు నమ్ముకుంటారండి? ఇలా చెబితే ఎవరు నమ్ముకుంటారండి అని అంటే, ఎవరు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఈ జీవితంలో బ్రతికినంత కాలం కూడా మనము పరిశుద్ధులుగా బ్రతకాలని దేవుడు కలిగి ఉన్న మహత్తైన మహిమ కలిగిన పరిశుద్ధత గురించి మనము ఇలా చెప్పాలి. ఈ సిచ్యువేషన్లో రాయబడిన సందర్భం ప్రకారంగా మరొక రిఫరెన్స్ వద్దాము. సమూయేలు గారి మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చూద్దాము. 2వ వచనం చూసినట్లయితే ఇక్కడ హన్న మాట్లాడుతున్నారు. సమూయేలు గారి తల్లి మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడును ఒక్కడును లేడు. మాట్లాడుతున్న మాట, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు కూడా లేడండి. మన చుట్టూ ఎన్నో జనాంగాలు కలిగిన వారు ఉన్నారు కదా, ఎన్నో సమూహాల మధ్య మనం బ్రతుకుతున్నాం కదా. ఈ దేవుడు వంటి పరిశుద్ధుడు మరొకరు లేరు. ఎందుకు పరిశుద్ధత గురించి ఎందుకు ఆమె డిస్కస్ చేయాలి? పరిశుద్ధత గురించి ఎందుకు మాట్లాడాలి?
సుదీర్ఘకాలము గొడ్రాగా బ్రతికిందే, దేవుడు గొప్ప కార్యముని చేసి అద్భుతాన్ని చేసి గర్భఫలాన్ని ఇచ్చాడే. గర్భఫలాన్ని ఇచ్చిన దాన్ని బట్టి, గర్భఫలం పొందుకున్న దాన్ని బట్టి దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడు, ఆయనే అద్భుతాలు చేస్తాడని అద్భుతం గురించి మాట్లాడొచ్చుగా. అద్భుతము గురించి మాట్లాడడం కంటే ముందుగా భక్తులు వారి జీవితాల్లో దేవుని యొక్క పరిశుద్ధతను గురించి మాట్లాడతారు. దాన్ని మనం గమనించాలి. దేవుడు అంటే ఎవరు అంటే అద్భుతాలు చేయడం అంటే అది సెకండరీ. దేవుడు అని ఎవరిని మనం అనగలమంటే పరిశుద్ధుడిని మాత్రమే మనము దేవుణ్ణి అనగలము. మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధుడు అనే ఈ క్వాలిటీ దేవునికి కలిగి ఉన్న అన్ని క్వాలిటీస్ కంటే ఇది పై నామం. ఇదే పరిశుద్ధత, 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 పరిశుద్ధత. మరొక మాట చూద్దాం. మరి దినవృత్తాంతముల 2వ గ్రంథము 30వ అధ్యాయంలో, దినవృత్తాంతముల 2వ గ్రంథము 30వ అధ్యాయములో 27వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ పరిశుద్ధుడి యొక్క నివాసమును గురించి మనం చూసినట్లయితే దినవృత్తాంతముల 2వ గ్రంథము 30వ అధ్యాయము 27వ వచనం చూద్దాం ఒకసారి. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను, వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరును. దానికి అర్థమేంటి చెప్పనా? దేవుడు ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధత ఉంటుంది. వీళ్ళు ప్రార్థన చేసే సమయానికి దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకం అంతా కూడా పరిశుద్ధ నివాసము. ఈరోజు క్రైస్తవులు ఉన్న చోటనే పరిశుద్ధత మిస్ అవుతుంది. కానీ క్రైస్తవులు ఎవరు చెప్పండి? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఈ పరిశుద్ధులుగా ఉండుటకు, జీవించుటకు పిలువబడిన వారిలో పరిశుద్ధత కనబడట్లేదు. కానీ దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ పరిశుద్ధత ఉట్టి పడుతుంది ప్రియులారా. అందుకే ఆయన యొక్క నివాస స్థలము గురించి మాట్లాడుతున్నారు. ఆయన నివాస స్థలము పరిశుద్ధత కలిగినది. ఇదంతా కూడా దేవుని యొక్క మహిమ పరిశుద్ధత గురించి, మహత్తైన మహిమ గల పరిశుద్ధత గురించి, మహత్తైన మెజెస్ట్రీ హోలీనెస్ గురించి చెప్పబడుతున్న మాటలు ప్రియమైన దేవుని వారలారా. ఇప్పుడు మనం ఏం చూసాం చెప్పండి? పరిశుద్ధతను బట్టి మహనీయుడని ఇశ్రాయేలు గుర్తించారు. అన్నా కూడా ఇదిగో నాకు గర్భఫలం ఇచ్చాడు కాబట్టి దేవుడు కాదు, కానీ ఆయన పరిశుద్ధుడు కాబట్టి దేవుడనే ఒక చక్కటి స్టేట్మెంట్ని ఆవిడిచ్చింది. ఇక్కడ ఈ లేవీలు అంటున్నారు, ఆయన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసము. అవునా? ఆకాశమునున్న పరిశుద్ధ నివాసము, దేవుడు ఉన్న స్థలము పరిశుద్ధ నివాసము. అలాగే 5వ కీర్తనలో కూడా 7వ వచనం చూద్దాం ఒకసారి. 5వ కీర్తన 7వ వచనం మనం చూసినట్లయితే ఆయన యొక్క ఆలయము గురించి ఏమి రాయబడిందో చూద్దాం. కీర్తన గ్రంథములోని 5వ కీర్తన 7వ వచనం చూద్దాం ప్రియులారా. 7వ వచనం చూసినట్లయితే, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను. మళ్ళీ చెబుతున్నాను కదా, దేవుడు ఉన్న నివాసం ఉన్న స్థలం ఎంత పరిశుద్ధమో ఆయన యొక్క ఆలయము కూడా పరిశుద్ధం అండి. కానీ ఈరోజు ఆలయాలు పరిశుద్ధంగా ఉన్నాయా? ఆలయాలంటే ఎవరు చెప్పండి? గోడలు కాదు కదా, మనుషులు, ఆయన ప్రజలలో ఈరోజు పరిశుద్ధత కనబడట్లేదు. ఆ పరిశుద్ధత ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఇక్కడ అంటున్నాడు, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి. ఎవరు దేవుడంటే మికుటమైన భయభక్తులు కలిగి దేవుని ఆలయంలోనికి ప్రవేశిస్తారో ఆలయము పరిశుద్ధమైన ఆలయం అవుతుంది. ఆ ఆలయంలో దేవుడు నివాసం ఉంటాడు ప్రియులారా. కదా, పరిశుద్ధత అనే క్వాలిటీ ఎంత గంభీరమైనదో మనం గమనించాలి. పరిశుద్ధమైన ఈ గుణము ఎంత ప్రత్యేకమైనదో గమనించాలి. పరిశుద్ధతను బట్టే దేవుడు, అద్భుతాన్ని బట్టి దేవుడు కాదంటే అది నెక్స్ట్. అది పరిశుద్ధతను బట్టే దేవుడు, అద్భుతాన్ని బట్టి కాదంటే నెక్స్ట్ అది. అందుకే సువార్త చెప్పేటప్పుడు కూడా అద్భుతం సెకండరీ, పరిశుద్ధత ప్రైమరీగా మనం చెప్పాలి దేవుని గురించి సువార్త. ఎందుకు నమ్ముకున్నారండి దేవుడిని అంటే ఆయన పరిశుద్ధుడు అండి, అందుకే నమ్ముకున్నానండి. మీరు గమనించండి, ఈ వాక్యం ముగింపు వరకు మీరు చూడండి, ఇదే మాట మీద మనం ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నమ్ముకున్నానండి అని మన జీవితంలో ఒప్పించబడాలి మనం వాక్యాన్ని బట్టి.
అది బాగు చేశాడు, ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇంకొకటి ఇచ్చాడని ఏదో చేసిన కార్యాలను బట్టి కాదు, కానీ పరిశుద్ధుడిని బట్టి నమ్ముకుంటే మన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన తండ్రి కాబట్టి ఆయన ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. దేనిని బట్టి పరిశుద్ధురానని చెప్పండి? దేవుణ్ణి మనము దేనిని బట్టి పరిశుద్ధుడిగా గుర్తించాలని చెప్పిన ప్రారంభంలో డెఫినేషను, ఆయన దుష్టత్వాన్ని దూరంగా పెట్టేవాడు, అదే సమయంలో మంచితనాన్ని ప్రారంభించి నెరవేర్చుకుంటూ వెళ్ళేవాడు. పాపము లేనివాడు, మంచిని కలిగి ఉన్నవాడు, వారిని మాత్రమే మనము పరిశుద్ధుడని మనం పిలవగలము. మరొక వాక్యాన్ని చూద్దాం. కీర్తన గ్రంథములోని 71వ కీర్తనలో 22వ వచనం చూద్దాం. దయచేసి ఈ పరిశుద్ధుడనే ఈ సందేశంలో కొన్ని రిఫరెన్స్లు ఎక్కువగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ ముందుకెళ్లాల్సిందిగా కోరుచున్నాను. 71వ కీర్తన 22వ వచనాన్ని మనము గమనిద్దాం ప్రియులారా. 71వ కీర్తన 22వ వచనం చూస్తే, నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యములతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తించెదను. ఏమని పిలిచారు చెప్పండి దేవుణ్ణి? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ. దేవుని యొక్క నామం అదే. దేవుడు ఎవరు అంటే ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు. ఇవన్నీ కూడా ఆయన మహిమ కలిగిన హోలీనెస్ అదే, ఆయన మహిమ కలిగిన మహత్తైన పరిశుద్ధత అదే. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ. దేవుడు ఎవరు అంటే ఆ కాలంలో వారు మాట్లాడుకున్నారు, ఇశ్రాయేలు కంటే పరిశుద్ధ దేవుడు అంటే. ఇది పాత నిబంధన కాలంలో రాయబడిన మాట కాబట్టి వారు దేవుణ్ణి ఎలా పరిచయం చేసుకున్నారు అంటే, మా దేవుడు అండి, మా జాతికి దేవుడు అండి. ఎందుకు దేవుడు అని అంటే ఆయన పరిశుద్ధుడండి, ఆయన పరిశుద్ధుడండి, అందుకే మాకు దేవుడు అండి ఆయన. ఇశ్రాయేలు మాట్లాడుతున్న మాటల్లో ఇశ్రాయేల్లో నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వారు దేవునిలో ఏం చూసారని అంటే పరిశుద్ధుడు. అందుకే మాటకు ముందు పరిశుద్ధుడు, మాటకు తర్వాత పరిశుద్ధుడు, మాటకు వెనక పరిశుద్ధుడు, మాటకు పక్క పరిశుద్ధుడు, పరిశుద్ధుడు 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 ఆయన గురించి చెప్పేటప్పుడు కూడా ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అండి. ఇప్పుడు మనం ఎలా చెప్పాలి? క్రైస్తవుల యొక్క పరిశుద్ధ దేవుడు అని చెప్పాలి. అంటే దేవుని గురించి మనం చెప్పేటప్పుడు ఆయన యొక్క పరిశుద్ధత అనే పాయింట్ ఏదైతున్నదో, ఆ పరిశుద్ధత యొక్క గుణం ఏదైతున్నదో మనం చాలా బలంగా వినిపించాలి ప్రియులారా. పరిశుద్ధత అనే భాగాన్ని, పరిశుద్ధత అనే గుణాన్ని మనం ఎంత బలంగా వినిపిస్తే దేవునిలో మనము అంత బలంగా ఎదగలము. ఎందుకంటే పరిశుద్ధత జ్ఞాపకం ఉన్నవాడికి ఏం గుర్తుందో చెప్పండి? పరిశుద్ధత లేకుండా పరలోకానికి మనం వెళ్ళలేము. కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి, పాపమును మనము ద్వేషించాలి, పరిశుద్ధంగా జీవించాలి. దేవుడి గురించి తెలియదండి మాకు. పరిశుద్ధత గురించి బైబిల్లో చాలా సార్లు ఉంది. ఎన్నో ప్రసంగాలు విన్నాం, పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలని. ఆ మాత్రం మాకు తెలియదా అని అనుకునే ఆలోచనలు చాలామందికి ఉంటుండొచ్చు. ఎందుకు ఈ పరిశుద్ధత గురించి, పరిశుద్ధుడి గురించి మనం ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకోవాలంటే, అది వింటున్నంతసేపు మన పాపముల చేత మనం ఒప్పింపబడి ఈ దేవుడు కలిగి ఉన్న గుణము జీవితాంతం మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకొని పాపమును మనం ద్వేషిస్తూ పరిశుద్ధతకు మనం ఇష్టపడుతూ ఆ పరిశుద్ధుడికి మనము దగ్గరగా చేరిపోవాలి. కాబట్టి ఆయన నామాన్ని చెప్పేవారు ఎంతసేపు కూడా దేవుడు ఎవరు అంటే మా దేవుడనండి. ఎవరు దేవుడు? ఇశ్రాయేలు దేవుడు. అయితే ఏంటి? మా దేవుడు అండి, పరిశుద్ధ దేవుడు అండి. ఈరోజు మనం కూడా అదే చెప్పాలి. మా దేవుడు అండి. ఏ దేవుడు మీ దేవుడు? యెహోవా అని చెబుతావా? ఇంకోటని చెప్తా, ఇంకోటి అది తర్వాత. మా దేవుడు అండి పరిశుద్ధ దేవుడు అండి, పరిశుద్ధ దేవుడు అండి. అందుకే ఆయన పరిశుద్ధతను బట్టి మేము నమ్ముకున్నామండి అని చెప్పాలి. అలా చెబితేనే ఆయన గురించి సమాజంలోనికి ఘనంగా వెళ్తుంది సువార్త. కాబట్టి మరొక మాట చూద్దాం. 97వ కీర్తన 12వ వచనము మనము గమనిద్దాం. కీర్తన గ్రంథములోని 97వ కీర్తన 12వ వచనం మనం చూసినట్లయితే 12వ వచనంలో, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేనిని బట్టి? పరిశుద్ధ నామమును బట్టి స్తుతులు చెల్లించాలి. మనం దేవుని బట్టి, మనం దేన్ని బట్టి చెబుతాం చెప్పండి స్తుతులు? ప్రభువా నాకు ఈ మేలు చేసావు నాయన, నాకు ఇంకో మేలు చేసావు నాయన. మనిషి స్వార్థం చూడండి. నేను ప్రారంభం నుంచి ఒక లైన్లో వస్తున్నాను. ఇశ్రాయేలీలు దేవుణ్ణి వారు ఎలా గుర్తించారనంటే అద్భుతాన్ని బట్టి కాదు, కానీ పరిశుద్ధతను బట్టి గుర్తించారు.
ఈరోజు మనం కూడా దేవుని సన్నిధికి వచ్చి స్తుతి చెల్లించాలన్నా, ఆరాధించాలన్నా, ఆయనకు మహిమ చెల్లించాలన్నా మనం ఎలా ఉండాలంటే, ప్రభా నీ పరిశుద్ధతను బట్టి, ప్రభా నీ పరిశుద్ధ నామమును బట్టి, ప్రభా నీవు పరిశుద్ధుడు నాయన, నువ్వు పరిశుద్ధుడు నాయన. ఆ పరిశుద్ధతను మనము ముందుగా మన జీవితాల్లో మనము హైలైట్ చేయాలి. ఆ పరిశుద్ధతను మనం గుర్తించాలి. అలా మన జీవితంలో మనము కూడా జీవించాలి. కాబట్టి మరొక మాట చూద్దాం. 98వ కీర్తన మొదటి వచనం చూద్దాం. 98వ కీర్తన మొదటి వచనం చూస్తే, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేసి ఉన్నదన్నాడు. చూడండి, పరిశుద్ధ బాహువు అంటే పరిశుద్ధ హస్తము. ఇంగ్లీష్లో ఏమిటంటే హోలీ ఆర్మ్స్ అంటాడు. హోలీ ఆర్మ్, పరిశుద్ధ హస్తము. ఆ పరిశుద్ధ హస్తముతోనే అన్ని కార్యాలు చేస్తున్నాడు దేవుడు, అన్ని అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు. సృష్టిలో అన్నింటినీ కూడా తన పరిశుద్ధ హస్తముల చేతనే చేశాడు. మనం ఏం చూస్తాము? అద్భుతాన్ని చూస్తే అక్కడ ఆగిపోతున్నాము, కానీ ఆ పరిశుద్ధతను చూస్తే మన జీవితాలు చాలా బాగుపడతాయి. క్రైస్తవుల జీవితాలు ఇంకా పరిశుద్ధతలోనికి ఎందుకు రావట్లేదంటే దానికి ప్రధానమైన కారణం ఇదే. మనుషులందరూ కూడా ఆయన పరిశుద్ధ హస్తముల చేత చేసిన కార్యాలు ఏవైతే ఉన్నావో ఆ కార్యాలను బట్టి సాటిస్ఫై అయిపోతున్నారు, కానీ అంతకంటే ఇంకొంచెం 2 మెట్లు పైకి ఎక్కితే ఆయన పరిశుద్ధ హస్తాలు కనబడతాయి, ఆయన పరిశుద్ధ ఆలయం కనబడుతుంది, ఆయన పరిశుద్ధ మందిరం కనబడుతుంది, ఆ పరిశుద్ధ నామము కనబడుతుంది. అసలు దేవుడు అంటేనే పరిశుద్ధత అనే పాయింట్ మనకు కనబడుతుంది. అంతే కదా? దేనిని బట్టి దేవుడు అంటే పరిశుద్ధ బాహువుని బట్టి అని చేస్తున్న కార్యాలు. ఈ లోకము ఎప్పుడు కూడా దేవుని కార్యాలు మాత్రమే చూస్తుంది, కానీ ఆయనలో ఉన్న పరిశుద్ధతను గమనించట్లేదు. అదేంటంటే దేవుని కార్యాలు చూస్తే తప్ప అంటే తప్పని చెప్పట్లేదు. దేవుని కార్యాలు బట్టి మనం ఎల్లప్పుడూ స్తుతించాలి, కానీ కార్యముల కంటే అత్యంత ప్రధానమైన యాట్రిబ్యూట్, అత్యంత ప్రధానమైన గుణము, లక్షణము పరిశుద్ధత. పరిశుద్ధతతోనే చెప్పాను కదా, పరిశుద్ధతకు డెఫినేషన్ మర్చిపోవద్దు. పరిశుద్ధత అంటే దుష్టత్వం నుంచి దూరంగా ఉన్నవాడు, అదే సమయంలో మంచిని ప్రారంభించి ఆ మంచిని జరిగిస్తూ ఉన్నవాడిని పరిశుద్ధత అంటారు. ఇప్పుడు మనం ఉన్నామండి, ఏ పాపం చేయట్లేదు, పరిశుద్ధులుగా పిలువబడతామా? సగమే. మనం ఏ పాపము చేయకపోయినా సరే, మంచి కార్యాలు కనుక చేయకపోతే, పాపం చేయకుండా బ్రతుకుతున్నాడు, సంతోషం. అదే సమయంలో మేలైన మంచి కార్యాలు ఏవైతే ఉన్నావో మంచి కార్యాలు చేస్తేనే పరిశుద్ధులుగా మనం ఎంచబడతాం. నేను ఎవరిని ఏమన్నండి అంటారు, నేను ఎవరి జోలికి వెళ్ళనండి, నేను మంచోడిని అండి. నువ్వు మంచోడివే, కానీ ఎదుటివారికి నువ్వు సహాయం చేస్తున్నావా? ఎదుటివారి వల్ల, ఎదుటి కుటుంబం పట్ల నీకున్న ఆలోచన విధానం ఎలా ఉన్నది? నీ క్యారెక్టర్ని దేవుడు అక్కడ డిసైడ్ చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల గమనించండి, మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆయన కార్యాలు చూసి అక్కడ కళ్ళు మూసుకుపోవద్దు, కానీ ఆ కార్యాలు చూస్తున్న మనము ఇంకొక 2 అడుగులు పైకేస్తే ఆయన పరిశుద్ధత మనకు గుర్తొస్తుంది. ఎక్కడి నుంచి ప్రారంభించని చెప్పండి? ఇశ్రాయేలుల దగ్గర నుంచి ప్రారంభించుకుంటూ వస్తే ఎక్కడ చూసిన భక్తులు వారి జీవితాల్లో పరిశుద్ధత గురించే మాట్లాడుతున్నారు. ఎర్ర సముద్రం చీల్చివేయబడింది, బయటకు వచ్చారు, ఏమన్నారు? ఫస్ట్, దేవా నీవు పరిశుద్ధుడివే. తర్వాత ఏమన్నారు? నీవు అద్భుతాలు చేస్తారన్నారు. ఎర్ర సముద్రము చీల్చడం అనేది అది ఎంత గొప్ప అద్భుతం చెప్పండి. దాని జ్ఞాపకం ఉంచుకోకుండా అద్భుతానికి 2nd ప్లేస్ ఇచ్చారు, పరిశుద్ధతకి 1st ప్లేస్ ఇచ్చారు. అన్నమ్మకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు, ఆమెన్నది ఎలాంటి పరిశుద్ధత దేవుడు ఇంకొక చోట లేడన్నాడు. గర్భఫలం వండర్, అది వండర్. ఆ వండర్ గురించి తర్వాత మాట్లాడింది, దేవుని యొక్క పరిశుద్ధత గురించి మొదట మాట్లాడింది. ఇప్పుడు మనం చూసుకున్న రిఫరెన్స్లు అన్నీ కూడా అలాంటి రిఫరెన్స్లు ఇప్పుడు ఏమైనా దేవుని వాళ్ళరా. అందుకే నన్ను ఇవన్నీ కూడా మహత్తైన పరిశుద్ధత లక్షణాలు. అవి మహత్తైన పరిశుద్ధత లక్షణాలు అంటే ఆయన చేసిన కార్యాలను బట్టి, నీతిని బట్టి, ఆయన కలిగిన నైతిక విలువలను బట్టి వచ్చే పరిశుద్ధులను తర్వాత మాట్లాడుతాను. కానీ మొదట మాట్లాడుతున్నాము ఆయన కలిగి ఉన్న మహిమ కలిగిన మహత్తైన సాటి లేని పరిశుద్ధమైన లక్షణాల గురించి మనం మాట్లాడుతున్నాం. మరొకటి మనము ఆలోచన చేద్దాం. 99వ కీర్తన 3వ వచనము. 99వ కీర్తన 3వ వచనం మనం చూసినట్లయితే, భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. యెహోవా పరిశుద్ధుడు అన్నారు కదా. 5వ వచనం చూద్దాం ఒకసారి. 5వ వచనం చూస్తే, మన దేవుడిని యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు.
మీరు దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదపీఠంలో ఉండి ఆయన ఎందుకు మీరు గణపరచాలంటే ఆయన పరిశుద్ధుడండి. ఆయన పరిశుద్ధుడు కాబట్టే మీరు గణపరచాలి ఆయన్ని. ఆయన పరిశుద్ధుడు కాబట్టే మీరు స్తుతించాలి. ఎక్కడ ప్రారంభించినా ఎక్కడ రాయబడినా ఆయన ఎందుకు మనం గణపరచాలంటే ఆయన పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. కానీ ఈరోజు మన ఆరాధన ఎలా అయిపోయిందంటే మేలు చేస్తే స్తుతి, లేకపోతే నో. మన జీవితాలు ఏదైనా గొప్ప కార్యం చేస్తే దేవుని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం, లేకపోతే అసలు మనం దేవుని గురించి జ్ఞాపకం చేసుకొని చూడండి. దేవుడు మనకు కార్యము చేసినా చేయకపోయినా మనం ఆయన గణపరచాలి, స్తుతించాలి. దేన్ని బట్టి అంటే ఆయన పరిశుద్ధుడు, ఆ కారణాన్ని బట్టి మనం స్తుతించాలి. తర్వాత 9వ వచనం కూడా చూసినట్లయితే 9వ వచనంలో మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కాబట్టి మన దేవుడైన యెహోవాకు గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ఒకప్పుడు మోషేకి ఎక్కడ కనిపించాడు చెప్పండి? దేవుడు పరిశుద్ధ పర్వతం మీద. అందుకే మోషే చెప్పులు విడిచిపెట్టే అన్నాడు ఒక దగ్గర అన్నాడు, మోషే ఇక్కడికి వస్తున్న వారందరూ కూడా తమ్ముడు తాము పరిశుద్ధపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోకుండా నా దగ్గరికి ఎవరు రావద్దు, ఎందుకంటే నేనున్న స్థలము పరిశుద్ధమైనది, పరిశుద్ధ పర్వతం అది. నేను ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధత ఉంటుంది. అందుకే పరిశుద్ధత అనే పాయింట్ మన జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇదే. దేవుడు చేసిన మేలును బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి, అద్భుతాలను బట్టి నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకమనేది సెకండరీ. కానీ ప్రైమరీ ఏంటంటే, ప్రాథమికం ఏంటంటే దేవుణ్ణి మనము ఎందుకు గుర్తుపెట్టుకుని ఆయన స్తుతించాలి, గణపరచాలంటే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మరొక మాట చూద్దాం. యేసుక్రీస్తు వారు మాట్లాడారు, యేసుక్రీస్తు వారు పిలిచారు దేవుణ్ణి. ఏమని పిలిచారో మనము చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం చూస్తే, యోహాను సువార్తలోని 17వ అధ్యాయము 11వ వచనమును మనము చూసినట్లయితే, 11వ వచనము, నేను ఇకను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, పరిశుద్ధమైన తండ్రి మనం ఏకమై ఉన్నాం. ఎందుకంటే నాకు కూడా అంత పరిశుద్ధత ఉంది కాబట్టి. పరిశుద్ధమైన తండ్రి యేసుక్రీస్తు వారు తండ్రిని ఎలా ప్రజెంట్ చేశాడంటే, నా దేవుడు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. నన్ను చూడండి, నేను ఎంత పరిశుద్ధంగా ఉంటున్నానో తండ్రి కూడా అంత పరిశుద్ధుడు. ఆయన తండ్రి ఎంత పరిశుద్ధవంతుడో నేను అంత పరిశుద్ధుడినే. ప్రియమైన దేవుని వాళ్ళని గమనిస్తున్నాం కదా. దేవుడు అంటేనే మనకు జ్ఞాపకం ఉండాలి, ఆయన పరిశుద్ధుడండి పరిశుద్ధుడండి పరిశుద్ధుడండి. 99వ కీర్తనలో మనం ఇంతకుముందు ఒక మాట చూసాం కదా. ఏంటా మాట? 99వ కీర్తన మరొకసారి, 99వ కీర్తన 9వ వచనము మనము మరొకసారి చూసినట్లయితే, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. ఒక మాట ఆలోచించండి. నేను ఒకరి గురించి చెబుతున్నా, ఆయన చాలా మంచివాడండి అంటే, ఆయన మంచివాడంటే దానికి అర్థం ఏంటి చెప్పండి? ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి, క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాను. ఆయన మంచోడు అండి అంటున్నా అంటే ఆయన యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉన్నదో అది చాలా మంచిదని. ఇక్కడ మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు అంటే దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన వ్యక్తిత్వము పరిశుద్ధత కలిగినదని ఇక్కడ భక్తులు రాస్తున్నారు. ఇప్పుడు నా గురించి ఎవరు చెప్తాను అనుకోండి, ఆ బ్రదర్ చాలా మంచివాడండి అని అంటే దానికి అర్థం ఏంటి చెప్పండి? నా వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు. అటు దరిద్రుడు అంటే దానికి అర్థం ఏంటి చెప్పండి? ఆ క్యారెక్టర్ బాగోదండి. ఇక్కడ దేవుని గురించి మాట్లాడుతున్నారు, దేవుడు పరిశుద్ధుడు, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో మనం గమనించాలి. కాబట్టి బైబిల్లో దేవుని గురించి పరిశుద్ధుడని చాలా చోట్ల రాయబడింది. నేను చూపిస్తున్న రిఫరెన్స్లు చాలా తక్కువ, రిపీట్ చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. కానీ మనం గమనించాల్సిన విషయము, దేవుని యొక్క వ్యక్తిత్వము పరిశుద్ధమైనది. ఆ వ్యక్తిత్వము కలిగి ఉన్న మనము ఏమి జ్ఞాపకం ఉంచుకోవాలంటే, మనము కూడా మన జీవితాల్లో ఆ పరిశుద్ధతలోనికి మనము రావాలి. 51వ కీర్తనలో దేవుడు ఆత్మ గనక ఆ ఆత్మ గురించి రాయబడిన మాటను మనం చూసినట్లయితే, 51వ కీర్తన 11వ వచనంలో, 51వ కీర్తన 11వ వచనంలో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. దావీదు గారు పాపం చేసిన తర్వాత చేస్తున్న ప్రార్థనలో, ప్రభువా సౌలు మహారాజు పాపము చేస్తే దురాత్మను పంపించావు,
నేను కూడా పాపం చేస్తే నా యొద్దకు దురాత్మే వచ్చేస్తుంది. ఆ దురాత్మ నా యొద్ద రాకుండా నీవు నాకు ఇచ్చిన మొదటి ఆత్మ పరిశుద్ధాత్మ నాయన, అది నీ ఆత్మ. ఆ పరిశుద్ధాత్మ ఎదుతున్నదో ఆ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి దయచేసి తీసివేయకు నాయన. యేసుక్రీస్తు ఏమని చెప్పండి, దేవుడు ఆత్మ అన్నాడు. ఆ ఆత్మ దావీదు గారికి రోజు అవసరమైంది. ఇక్కడ మాట్లాడుతున్న ఆత్మ దేవుని ఆత్మది. పరిశుద్ధాత్మగా పిలువబడుతున్న, దైవత్వంలో మూడో వ్యక్తిగా పిలువబడుతున్న పరిశుద్ధాత్మ గురించి కాదు, కానీ దేవుని ఆత్మ, దేవుడు కలిగి ఉన్న, తండ్రి యెహోవా దేవుడు కలిగి ఉన్న ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ. ప్రభువా, నీ ఆత్మ నుండి నన్ను నా యొద్ద నుండి తీసివేయొద్దు ప్రభువా, నీ ఆత్మ నాకు కావాలి. ఎందుకంటే నీ ఆత్మ సహాయం నాకుంటే, నీ నడిపింపు నాకుంటే నేను కూడా నా జీవితంలో పరిశుద్ధిగా బ్రతుకుతాను. కానీ నేను ఘోరమైన తప్పిదం చేశాను, ఘోరమైన పాపం చేశాను. నేను నీ ఆత్మ నుండి నన్ను దూరం చేయకుండా ఆయన అడుగుతున్నాను. మరొకటి చూద్దాం పిల్లరా, మరొకటి చూద్దాం. 105వ కీర్తన 42వ వచనంలో, కీర్తన గ్రంథములోని 105వ కీర్తన 42వ వచనాన్ని మనం చూద్దాం. 42వ వచనం చూసినట్లయితే, ఏలైనగా ఎన్నో వచనం అండి, 42వ వచనంలో, ఏలైనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామునకు జ్ఞాపకము చేసుకునేను. ఎలాగనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకున్నాను. ఇక్కడ మాట్లాడుతున్న మాట, దేవుని వాగ్దానాలు ఏవైతే ఉన్నావో ఆ వాగ్దానాలు పరిశుద్ధమైన వాగ్దానాలు. కానీ ఈరోజు ఆ వాగ్దానాలు దేవుడు తనకి ఏది పడితే అది పెట్టేసుకున్నాడు. చూడండి, దేవుడు నాకు వాగ్దానం చేశాడండి. దేని గురించి? శరీర సంబంధమైన వాటి గురించి మాట్లాడతారు. అనుదిన వాగ్దానం అంటాడు. దేవుడు నమ్ముకోండి, మీకు అది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది అని. కానీ వీళ్ళు చూడండి, దేవుని వాగ్దానాలు ఏవైతే ఉన్నావో పరిశుద్ధమైన వాగ్దానాలు. ఎందుకు అబ్రహాం గారి పేరు మెన్షన్ చేశారు చెప్పనా? అబ్రహాముతో చేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నావో ఆ వాగ్దానాలు అబ్రహాంకి ఏం ఉపయోగపడలే. నోట్ దిస్ పాయింట్. అబ్రహాముకు చేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నావో అబ్రహాముకు అవి ఉపయోగపడలేదు. 75 సంవత్సరాలకు వాగ్దానం చేశాడు దేవుడు, నీకు కుమారుని ఇస్తానని. ఎప్పుడు ఇచ్చాడు? 100 సంవత్సరాలకు ఇచ్చాడు. ఉపయోగపడిందా? మనకేం కావాలి? ఇవాళ ఉదయాన్నే 5 గంటలకు 6 గంటలకు ఎవరైనా వాగ్దానం, అనుదిన వాగ్దానం పెడితే సాయంత్రం వరకు ఇది ఎప్పుడు నెరవేరదని చూస్తాం. ఇది నెరవేరలేదనుకోండి మళ్ళీ రేపు మరొక వాగ్దానము. దేవుడు అబ్రహాముకు మరొక వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో అబ్రహాము, నీవు నిలుచున్న ఈ స్థలము నీ సంతతికి ఇస్తాను. ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరింది? 400 సంవత్సరాల తర్వాత నెరవేరింది. అలాంటి వాగ్దానాలు, దేవుని యొక్క వాగ్దానాలు ఎలా ఉండే అంటే తన సంఘమును, తన రాజ్యమును, తన ప్రజలను సన్మార్గములో నడిపించే తన వాగ్దానాలు ఉంటాయి. అంతేగాని శరీర సంబంధమైన వాగ్దానాల కొరకు ఆయన మాట్లాడ్డాయన. ఎందుకంటే అవి వాగ్దానాలు కాదవి, శరీర సంబంధమైనవి. మన అవసరతలు ఏవైతే ఉన్నావో అవి వాగ్దానాలు కాదు. తండ్రిగా ఆయన యొక్క బాధ్యత, కుమారులుగా మన యొక్క హక్కు. దేవుడు మనకి, మనం అడగక మునిపే మన అక్కరతలన్నీ కూడా ఎరిగినవాడు దేవుడు. అందుకే ప్రతి చిన్నదాన్ని పట్టుకుని మన దేవుని దగ్గరికి వెళ్తే ఆయనకు నచ్చదు. ఆయనకి ప్రతి చిన్నదాన్ని బట్టి ప్రభా అంటే ఆయనకు నచ్చదు. ఎందుకంటే నువ్వు అడిగే ఆ అవసరత ఎదుగుతున్నదో ఆయన పరిశుద్ధ సంకల్పములో నుండి అడగాలి. అప్పుడు తన వాగ్దానమును దేవుడు పరిశుద్ధమైనదిగా ఎంచి నీకు వెంటనే ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. వెంటనే అంటే కొన్ని సందర్భాల్లో వెంటనే, అనేకమైన సందర్భాల్లో సుదీర్ఘకాలము. ప్రియమైన దేవుని వాళ్ళరా, కాబట్టి దయచేసి అనుదిన వాగ్దానాల మీద డిపెండ్ అవ్వకండి. మన జీవితాల్లో ఈరోజు ఇక్కడ కన్ను మూస్తే మన చివరి వాగ్దానము నిత్య జీవం అనే వాగ్దానము. ఆ వాగ్దానం, ఆ టార్గెట్ మీద మనం నిలబడి ఈ భక్తి జీవితం మనం కొనసాగించాలి. అప్పుడే ఈ క్రైస్తవ జీవితానికి ఒక సార్థకం అవుతుంది. ఈ జీవితానికి మనము విలువనిచ్చి పరిశుద్ధులుగా బ్రతకడానికి మనము ప్రయత్నం చేస్తున్న వారం అవుతాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరొక గుణం చూద్దాం. 89వ కీర్తన 89వ కీర్తన 35వ వచనము, 36వ వచనము, 37వ వచనం చూద్దాం. 35వ వచనంలో, అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు,
చంద్రుడున్నంత కాలము అది నిలిచిననియు, మెంట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడిననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను. అర్థమవుతుందా? దేవుని ప్రమాణం గురించి మాట్లాడుతున్నాడు. నా ప్రమాణం ఎలాంటి ప్రమాణం అంటే అది పరిశుద్ధమైన ప్రమాణము. మాటిచ్చానా అది ఎలాగైనా దాన్ని కంటిన్యూ చేస్తాను. దావీదు సింహాసనం మీద యోధా గోత్రంలో నుంచి ఎప్పటికీ కూడా ఒక వ్యక్తి అక్కడ ఉండి పరిపాలన చేయాల్సిందే. అందుకే ఇశ్రాయేలు గోత్రాల్లో రాజులు మారారు కానీ, వారి గోత్రాలు మారాయి కానీ, యోధా రాజులను పరిపాలించిన క్రమంలో దావీదు తర్వాత సొలొమోను కుమారులు గల యోధా గోత్రాల్లో నుంచే పరిపాలన చేశారు. చివరికి యేసుక్రీస్తు వచ్చి సింహాసనం ఎక్కి శాశ్వత కాలము పరిపాలన చేస్తున్నాడు. ఆయన ప్రమాణము ఎలాంటి ప్రమాణాలు అంటే పరిశుద్ధత తోడు. అర్థమవుతుందా? అలా ఆయన వాగ్దానం చేస్తే, ఆయన మాటిస్తే ఆ మాటలో పరిశుద్ధత ఉంటుంది. దాన్ని మనం గమనించాలి. ఎందుకు ఇవన్నీ మనం నేర్చుకోవాలంటే, మనం ఎవరికైనా మాట ఇచ్చినా కూడా దానిలో పరిశుద్ధత ఉండాలి. మనం ఎవరికైనా వాగ్దానం చేసినా వారికి మనము దానిలో మన యొక్క పరిశుద్ధతను మనం నిలుపుకోవాలి. దేవుడు కలిగి ఉన్న ఈ క్వాలిటీలో ఎన్నో కార్యాలు ఉన్నాయి. ఆయన బాహువు వలన, పరిశుద్ధ బాహువు అన్నాడు కదా, ఆ పరిశుద్ధ బాహువు వల్ల ఎన్నో కార్యాలు చేశాడు. మనం ఏం చేయాలి? మన హస్తాల ద్వారా కూడా మనం కూడా పరిశుద్ధ కార్యాలకు నాంది పలకాలి. మన హస్తాలు ఈరోజు పాపపు హస్తాలు అయిపోయి ఉంచుకుని కూడా లేవంటాం. ఉన్నా కూడా ₹1 పెట్టడానికి ఇష్టపడం. అదే ఆ హస్తాన్ని తీసివేసి మన జీవితంలోనికి పరిశుద్ధతను తీసుకురావాలి. పరిశుద్ధతే అవసరం ఇక్కడ. ఆయన వాగ్దానము, ఆయన ప్రమాణము పరిశుద్ధత అన్నాడు. తర్వాత 47వ కీర్తన 8వ వచనం చూద్దాం పిల్లరా. ఇది వివరిస్తేనండి చాలా సుదీర్ఘమైన ప్రసంగం అండి. ఇది పరిశుద్ధత గురించి చాలా సుదీర్ఘమైన ప్రసంగం. కాకపోతే నేను ఎందుకు కొంచెం త్వరగా వెళ్తున్నానంటే, థియాలజీ సబ్జెక్టుల్లో పార్ట్లు ఇప్పటికే 14 అయిపోయి. ఎవరి గురించి? తండ్రి అయిన దేవుని గురించి. ఇది 14వది. వినేవారికి కూడా కొంచెము మరి గంటలో ఉంటే బాగుంటుందని ఏదైతే ముఖ్యమో దాన్ని నేను అడ్రస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా గమనించుకుంటూ ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాను. 47వ కీర్తన 8వ వచనం మనం చూసినట్లయితే, 8వ వచనం చూస్తే, దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. దేవుని సింహాసనము ఎలాంటిదనంటే పరిశుద్ధత. నీ సింహాసనం ఎలాంటిదనంటే, నా సింహాసనానికి అధికారం ఉన్నదండి, నా సింహాసనం బంగారంతో చేసిందండి, నా సింహాసనం చెక్కతో చేసిందండి, మనం ఏదో మాట్లాడుకుంటూ పోతాం. నా సింహాసనం పరిశుద్ధత అంటున్నాడు. చూడండి, అంటే మనం కూర్చుంటున్న స్థలము పరిశుద్ధమైనదిగా ఉండాలి. అందుకే దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక పరిశుద్ధులతో నీ సహవాసం ఉండాలి. నువ్వు కూర్చుండే స్థలము పరిశుద్ధముదై ఉండాలి. ఈరోజు యూట్యూబ్, సోషల్ మీడియా అంత దరిద్రం పాడైపోయింది. మనిషి ఎక్కడికి వెళ్ళైనా కూర్చోవచ్చట, ఎక్కడికి వెళ్ళైనా గడపవచ్చట. కాకపోతే వాళ్ళ దేవుళ్ళకి మనం మొక్కకూడదట. మరి ఇదేంటి? మరి దేవుడు అడుగుతున్నాడు, నువ్వు కూర్చుండే స్థలము కూడా, నువ్వు ఎవరి మధ్య ఉంటున్నావు పరిశుద్ధులై ఉండాలి. అలా కాదండి, మరి ఎలా అయితే మరి పాపుల్ని ఎలా మార్చాలనంటే అంటున్నాడు దేవుడు, పాపులతో నీ సహవాసం ఎలా ఉండాలంటే వారితో టైం పాస్ చేసేదిగా ఉండకూడదు. నీ సహవాసం ఎలా ఉండాలంటే వారిని మార్చేదిగా ఉండాలి. యేసుక్రీస్తు సహవాసం ఎలా ఉంది చెప్పండి? వారితో ఊరికే వెళ్ళి భోజనం చేసి టైంపాస్ చేయలేదు ఆయన. ఒకరింటికి వెళ్ళారనంటే వాళ్ళు మారాలి. మారుట కొరకు వెళ్ళాడు అక్కడికి, వాళ్ళని మార్చాలని వెళ్ళాడు అక్కడికి. వాళ్ళు పిలిచారు, మేము వెళ్ళాము, ఏంటి తప్పు అంటే తప్పే. వెళ్ళినోడు ఖచ్చితంగా వాళ్ళు మార్చాలి. అయ్యా విగ్రహం ఒట్టిది, అందులో ఏమీ లేదు, దాన్ని పూజించడం కాదు, జీవం కలిగిన పరిశుద్ధ దేవుడు ఉన్నాడు, ఆయన పూజించుకోవాలని నీ ఆత్మను నువ్వు రగిలి చెప్పాలి. అక్కడ ఆ రగిలింపు నీలో రావట్లేదని అంటే నువ్వు వింటున్న బోధ, చేస్తున్న బోధ అన్నీ సమస్తం కూడా తప్పే. గమనించాలి ప్రియులారా, మన జీవితాల్లో దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండాలనుకుంటున్నాడు. ఆ పరిశుద్ధత మనకెంతో ప్రామాణికము. మన భక్తి జీవితానికి అది చాలా విలువైన ప్రామాణికము. మరొక మాట చూద్దాము. సేమ్ ఇదే నిర్గమకాండము 3వ అధ్యాయంలో
పరిశుద్ధ స్థలము గురించి నిర్గమాకాండములోని 3వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే 5వ వచనంలో నిర్గమాకాండంలోని 3వ అధ్యాయము 5వ వచనం చూస్తే అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రవేశం. ఆ స్థలములో నీ జీవితంలో నీవు పరిశుద్ధుడిగా నువ్వు కనబడాలి. చెప్పులు తీ. నీ హృదయం ఎలాగైతే ఉన్నదో నీవు చెప్పులు వేసుకుని లోపలికి వెళ్ళిపోతే కాదు దేవుని సన్నిధిలోనికి. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, దేవుని యొక్క మహిమ కలిగిన పరిశుద్ధత గురించి మనము మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనము మరొక యాంగిల్లోనికి మనం ప్రవేశిద్దాం, మరొక కోణంలోకి ప్రవేశిద్దాము. దేవుడు నీతియుక్తమైన పరిశుద్ధుడు. దేవుడు నైతిక పరిశుద్ధతను కలిగి ఉన్నవాడు. మోరల్ అండ్ ఎథికల్ హోలీనెస్ కలిగిన వాడు మన దేవుడు. ఇంతకుముందు మెజెస్టీ హోలీనెస్ అన్నాం, అంటే మహత్తైన పరిశుద్ధత, మహిమ కలిగిన పరిశుద్ధత. ఆయన ఎందుకు పరిశుద్ధుడు అనే దాని గురించి మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఆయన కార్యాలను బట్టి, ఆయన చేసిన క్రియలను బట్టి, ఆ క్రియల్లో నీతి అనే దాన్ని బట్టి ఆయన పరిశుద్ధుడని మనము మాట్లాడుకోవాలి. దానిలో మొట్టమొదటిగా లేవియాకాండము 11వ అధ్యాయము, లేవియాకాండములోని 11వ అధ్యాయము 44వ వచనం చూస్తే, లేవియాకాండములోని 11వ అధ్యాయం 44వ వచనంలో, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధులను గనక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఇక్కడ పడిందండి బండ పడింది మన మీద. మనుషులను దేవుడు డిమాండ్ చేస్తున్నాడు. ఆ డిమాండ్ ఏంటంటే, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా బ్రతకాలి. డిమాండ్ అంటే నువ్వు ఖచ్చితంగా అలా ఉండాల్సిందే, లేకపోతే నీకు మూడిందే. నేను పరిశుద్ధుణ్ణి చెబుతున్న, నేను పరిశుద్ధుణ్ణి చేస్తున్న, నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలని నైతికంగా, నీతియుక్తంగా దేవుడు మనల్ని డిమాండ్ చేస్తున్నాడు. ఈరోజు ఆ డిమాండ్ మనకు కనబడట్లేదు. దేవుడు అంటే ఎంతసేపు ఆపద మొక్కుల వాడు, శ్రమల్లో కాపాడేవాడు, ఇంకొకటి మాకు అది ఇచ్చేవాడు, ఇది ఇచ్చేవాడని ఈరోజు సాక్ష్యాలు చెప్పబడుతున్నాయి. కానీ పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుని సన్నిధికి వచ్చానండి. మీరు ఎందుకు ఈ చర్చికి వచ్చారని ఇదే మైకుట్టి అడుగుతారు. దేవుడండి మాకు ఆరోగ్యం ఇచ్చాడండి, దేవుడండి మాకు ఆస్తిని ఇచ్చాడండి, దేవుడండి మాకు ఇంకోటి ఇచ్చాడండి, దేవుడండి మాకు కారు ఇచ్చాడండి, దేవుడు మాకు ఇల్లు ఇచ్చాడండి, ఇలా అన్నీ చెబుతాడు. కానీ ఇదిగోనండి దేవుడు పరిశుద్ధుడండి, నేను పరిశుద్ధంగా బ్రతకాలని ఆశ కలిగి నేను దేవుని దగ్గరకు వచ్చానండి. ఇలాంటి సాక్ష్యాలు వినం చూడండి. కోటిలో ఒక సాక్ష్యం కూడా వినం చూడండి మనం. కానీ దేవుడు మనల్ని డిమాండ్ చేస్తున్నాడు, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా బ్రతకాల్సిందే. అలా కాదు ప్రభు అంటే నో, అవకాశమే లేదు. నీతియుక్తంగా ఇదిగో నేను చేస్తున్న కార్యాలన్నీ కూడా మంచి కార్యాలు, అవి పరిశుద్ధమైన కార్యాలు కాబట్టి మీరు కూడా పరిశుద్ధమైన కార్యాల్లోనే ఉండాలి. మోరల్ వాల్యూస్ కలిగి మీరు బ్రతకాలి, ఎథికల్ వాల్యూస్ కలిగి మీరు బ్రతకాలి. అప్పుడే మీ జీవితాల్లో పరిశుద్ధులుగా మీరు మారతారు. లేవియాకాండము 22వ అధ్యాయము మనము 32-33 వచనాలు చూద్దాం ప్రియులారా. దేవుని యొక్క నైతిక పరిశుద్ధత గురించి తెలియజేసే మాటలు మనం చూద్దాం. లేవియాకాండము 22వ అధ్యాయము 32వ వచనము 33వ వచనం చూస్తే, నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు అని చెప్పి తర్వాత అన్నాడు, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను, నేను మీకు దేవుడినై ఉండినట్లు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన నేనే అంటున్నాడు. నేను పరిశుద్ధపరిచేవాడిని కాబట్టి మీరేం చేయాలి? పరిశుద్ధపరచుకొనుటకే నా దగ్గరకు రావాలి. నేను పరిశుద్ధపరిచేవాడిని, నా పేరే పరిశుద్ధపరచు దేవుడు, నా దేవుడే పరిశుద్ధపరచు యెహోవా. కాబట్టి మీరు నా దగ్గరికి ఎందుకు రావాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవడానికే రావాలి నా దగ్గరికి. అది దేవుని యొక్క ప్రధానమైన కాన్సెప్ట్, అది దేవుని యొక్క ముఖ్యమైన కాన్సెప్ట్ అదే.
మీ దేవుడిని నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా బ్రతకాలి, జీవించాలని డిమాండ్ చేస్తున్న దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు, నేనే పరిశుద్ధపరుస్తా. అందుకే నా నామము పరిశుద్ధపరచు యెహోవా. నీతియుక్తమైన దేవుని యొక్క పరిశుద్ధత అదే. మరొక మాట చూసుకుంటూ మనం ముందుకెళ్దాము. కీర్తన గ్రంథములో 5వ అధ్యాయంలో ఆయన గురించి రాయబడిన మరొక మాట చూద్దాం. కీర్తన గ్రంథంలో 5వ కీర్తన 4, 5వ వచనంలో చూద్దాం. ఒక్క మాట, అంటే దేవునికి పాపం అంటే ఎంత అసహ్యమో, ఎంత చెడ్డ చిరాకో జస్ట్ చూసుకుని మనం ముందుకెళ్ళిపోదాం. 5వ కీర్తన 5వ వచనంలో 4వ వచనం 5వ వచనంలో, నీవు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ యొద్ద నిలవలేరు, పాపము చేయవారందరూ కూడా అసహ్యము దేవునికి. కొన్ని సందర్భాల్లో మనం చేస్తాం ప్రార్థన, బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా ప్రతి వారం వచ్చి ప్రభువా నేను పాపిని అంటే దేవునికంటే చెడ్డ చిరాకండి. యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన తర్వాత కూడా ప్రతి వారం వచ్చి ప్రభువా నేను పాపిని అంటే అసలు దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నావు? పరిశుద్ధపరచబడడానికి రావట్లేదా? ప్రతి వారం వచ్చి ప్రభువా పాపిని అంటే ఏం ప్రయోజనం చెప్పు? గత వారం చేసిన స్తుతి ఏమైపోయింది? ఉన్న వాక్యం ఏమైపోతుంది? పరిశుద్ధత లేకపోతే ఆయన దగ్గర స్థానం ఉండదు కదా మనకు. ఆయనకు అసహించుకుంటాడు. పరిశుద్ధత అంత ప్రాముఖ్యమైన దేవుడు. అందుకే మనము 7వ వచనంలో నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరిస్తానన్నాడు భక్తుడు. నీ మందిరంలోనికి నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తాను, ఎందుకంటే నీ మందిరము పరిశుద్ధ ఆలయం. అదే పరిశుద్ధులు ఉండాల్సిన చోటది. ఈరోజు బైబిల్ యొక్క క్రమము ఏ రోజో ఏనాడో తప్పిపోయింది. ఎవరికి ఏది తోస్తే అది చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారే కానీ బైబిల్లో దేవుని గురించి ఒక మంచి డాక్టర్న్ ఉన్నది. ఆ డాక్టర్లో పరిశుద్ధత అనేది చాలా కీలకమైనది. హోలీనెస్ లేకపోతే దేవుడు అసహించుకుంటాడు మనుషుల్ని. తన ప్రజలను ఇశ్రాయేలుకు చెప్పబడుతున్న మాటలు ఇవి. ఇశ్రాయేలీయులారా, మీకు ధర్మశాస్త్రం ఇచ్చాను. యాకోబుకు ధర్మశాస్త్రం ఇచ్చినట్లుగా ఎవరికి ఇవ్వలేదు కదా. ధర్మశాస్త్రము కలిగి ఉన్న మీరు తప్పిపోవడం ఏంటి? అందుకే మిమ్మల్ని చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. క్రైస్తవులారా, మీకు నూతన నిబంధన ఇచ్చాను కదా. నూతన నిబంధనలో మీరు కడగబడిన తర్వాత కూడా మీరు మరలా తప్పు చేస్తే మీ వైపు చూస్తే నాకు అసహ్యం వేస్తుంది అంటాడు దేవుడు. కాబట్టి మనుషుల చేత అసహ్యపడితే పెద్ద నష్టమేమి లేదు, కానీ దేవుని చేత కనుక అసహ్యపడితే తట్టుకోలేం. ఆ శిక్షను మనము భరించలేం. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు డిమాండ్ చేస్తున్నాడు మానవాళిని, సకల కోటి మానవాళిని దేవుడు ఇక్కడ డిమాండ్ చేస్తున్నాడు. దేవుడు కమాండింగ్ ఆయనదే. పరిశుద్ధంగా ఉంటే ఉండు, లేకపోతే లేదనేది కాదు ఆయన తత్వం. నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధంగా జీవించాల్సిందే. ఈరోజు అట్లీస్ట్ ప్రయత్నం కూడా చేయట్లేదండి పరిశుద్ధంగా బ్రతకాలని. ఏమన్నా చెప్పండి. అబద్ధమాడు వారు నీవు నశింపచేయదు. 6వ వచనంలో, కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. అబద్ధం అనే దాన్ని కూడా మనం చిన్నది అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో అది ఎంత పెద్దదో. మనం మంచి నీళ్ళు తాగినంత ఈజీగా అబద్ధాలు ఆడుతూ ఉంటాం చూడండి. ప్రియమైన దేవుని వారలారా, గమనించాలి మన జీవితంలో దేవుని యొక్క క్యారెక్టర్ మనం మర్చిపోవద్దు. మరొకటి చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 16వ వచనంలో, యెషయా గ్రంథములోని 5వ అధ్యాయము 16వ వచనము. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి మహిమ పరచబడును. పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధపరుచుకొనేను. నీతి న్యాయం. మీరు నీతిగా లేకపోతే, న్యాయంగా లేకపోతే నా సన్నిధికి మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడంటాడు? ఇదే గ్రంథంలో 1వ అధ్యాయంలో, నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే, మిమ్మల్ని నా సన్నిధికి రమ్మన్నవాడు ఎవడంటాడు? 1వ అధ్యాయం 11వ వచనం నుంచి 12వ వచనం నుంచి మనం చదువుకుంటూ 17వ వచనం వరకు వెళ్తే అదే కాన్సెప్ట్లో మాట్లాడతాడు. మీలో నీతి లేదు, న్యాయం లేదు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. నా సన్నిధికి మీరు ఎందుకు వస్తున్నారు పరిశుద్ధత లేకుండా?
ఎందుకంటే దేవుడున్న స్థలము అత్యంత పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధ స్థలంలో నివాసం ఉంటున్న నీలో పరిశుద్ధత లేకపోతే ఎలా? నీతిని బట్టి పరిశుద్ధపరుచుకుంటాను నేను, ఎందుకంటే నేను పరిశుద్ధుడైన దేవుడు. మీరు నాలో మొదటిగా గుర్తించాల్సింది పరిశుద్ధత. దాని తర్వాతనే ఏదైనా సరే, ఎందుకంటే ఆయన ఏ కార్యమైనా చేయనండి, ఆ కార్యం ఆయన ఎందుకు చేస్తుంటారంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. పరిశుద్ధుడు అంటే డెఫినేషను పాపము చేయనివాడు, దుష్టత్వములో లేనివాడు, మంచిని ప్రారంభించి ఆ మంచి కార్యాలను కొనసాగిస్తున్న వారినే పరిశుద్ధుడు అనగలం. అది దేవునిలో మనం చూస్తాం, అది దేవునిలో మాత్రమే మనం చూస్తాం. అది దేవుని యొక్క క్యారెక్టర్ పిల్లరా, అది దేవుని యొక్క ఔన్నత్యము. ఇప్పుడు మూడో పాయింట్గా, మొదటి పాయింట్ ఏంటి? మహిమ కలగల పరిశుద్ధత గురించి మనం కొన్ని వాక్యాలు మాట్లాడుకున్నాం. రెండో పాయింట్లో మోరల్ అండ్ ఎథికల్ హోలీనెస్ అంటే నీతియుక్త నైతిక పరిశుద్ధత గురించి మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు మూడో పాయింట్లో మరొకటి గమనించండి. వాక్యము అందింపబడుతున్న స్థలం ఏదైతున్నదో అది పరిశుద్ధమైన స్థలం. అది అంటే చెప్పేవాడు అంత సిన్సియర్గా ఉండాలి, వినేవాడు కూడా అంత సిన్సియర్గా వినాలి. ఎందుకంటే మనం వచ్చింది ఏదో సాదాసీదా స్థలానికి కాదు, పరిశుద్ధ స్థలం ఇది. ఆయన మాట ఎక్కడైతే ఉంటుందో ఆ మాట పరిశుద్ధతను స్థాపిస్తుంది. దేవుని మాట పరిశుద్ధతను స్థాపించే ఒక చక్కటి స్థలం అదే. అందుకే నిర్గమాకాండము 19వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న మాటను మనము చూసుకుంటూ ముగింపులోనికి వెళ్దాం ప్రియులారా. నిర్గమాకాండములోని 19వ అధ్యాయము 10వ వచనము నుండి మనం చదువుదాం కొన్ని వచనాలు. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉతుక్కొని, ఇక్కడ అన్నాడు చూడండి, అంటే రేపు నేను మీకు ప్రత్యక్షమవుతాను కాబట్టి మీరేం చేయాలి? ఈరోజు రేపు ఉదయం మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. అంటే సిద్ధపడాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే సిద్ధపడి రావాలి. ఆ టైం వరకు ఏదో పని చేసుకుని ఆ లాస్ట్ మినిట్లో వెళ్దాం లేకపోతే లేదా అని వచ్చేది కాదు. అది ప్రిపరేషన్ అవసరం. పరిశుద్ధమైన స్థలములో పరిశుద్ధతతో సమయాన్ని వెచ్చించడానికి మనము ప్రిపరేషన్ కావాలి. ఎందుకంటే అక్కడ వినే వాక్యము దేవుని మాట, ఆ దేవుని మాట పరిశుద్ధమైనది. అందుకే ఆ పరిశుద్ధమైన వాక్యాలు వినడానికి మనలో ముందస్తు ప్రిపరేషన్ అవ్వాలి. అందుకే అంటున్నాడు కూడా, వారు తమ బట్టలను ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగవచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరని ఏర్పరిచి, మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, ఈ పర్వతం అంచును ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పరిశుద్ధ పర్వతమును ముట్టు ప్రతివానికి మరణశిక్ష. దగ్గరికి ఏది రాకూడదు. అంత పరిశుద్ధతను ఆపాదించాడు దేవుడు. మీరు ఇష్టానుసారంగా వస్తే కాదు ఇక్కడికి ప్రియమైన దేవుని సంగమా. అందుకే అక్కడే ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాడు దేవుడు. ఆజ్ఞలు ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఇచ్చి 10 ఆజ్ఞలు ఇస్తూ 20వ అధ్యాయంలో 7వ వచనం నుండి మనం చూసినట్లయితే, 20వ అధ్యాయము నిర్గమాకాండము 20వ అధ్యాయం 7వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఎందుకంటే దేవుని నామం ఏంటి చెప్పండి? పరిశుద్ధ నామం. అది ఆ పరిశుద్ధ నామాన్ని నువ్వు ఇష్టాన్ని రీతిగా నీకు ఇష్టం వచ్చిన నువ్వు వ్యర్థంగా ఉచ్చరిస్తే నువ్వు చచ్చిపోతావు. వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. వ్యర్థంగా ఉచ్చరిస్తే కనుక నువ్వు ఆయన సన్నిధిలో దోషివే. తర్వాత విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో. నేను చెప్పాను కదా, దేవుని సన్నిధిలో నువ్వు ఆయన ఆరాధించాల్సిన సమయం ఏదైతున్నదో ఆ సమయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞాపకం ఉంచుకుని ప్రిపరేషన్ కావాలి. ప్రిపేర్ అయ్యి సిద్ధపడి నెక్స్ట్ డే విశ్రాంతి దినంలో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. అది ఇశ్రాయేల్ కట్టడ. ఈరోజు మనకు ఆరాధన దినం ఆదివారం పెట్టుకున్నాం కదా, ఒకరోజు ముందు మనం సిద్ధపడాలి దేవునిలో. ఎలా సిద్ధపడాలి చెప్పనా? రేపు వెళ్ళి దేవుని సన్నిధిలో ఎలాంటి కారణాలను బట్టి ఆయన స్తుతించాలి, ఎలాంటి పాటలు బట్టి ఆయన స్తుతించాలి. ఎప్పుడు సిద్ధపడాలి?
ఆదివారం రోజున మనం ఆరాధించే సమయంలో ఎలా ఆయన స్తుతించాలో ఒక రోజు ముందు సిద్ధపడాలి. కానీ మనం ఏం చేస్తాం, పలానా వ్యక్తి వచ్చి పలానా బ్రదర్ వచ్చి పాట పాడనంటే అప్పుడు ఎత్తుక్కుంటూ ఉంటాడు ఫోన్లోనూ, పుస్తకంలో, ఇంకొక చోట. నో ప్రిపరేషన్. ఈరోజు క్రైస్తవులకు సిద్ధపాటు లేదు ఏ విషయంలో కూడా, ఆరాధన విషయంలో. వేసుకునే వస్త్రాలు కూడా ఆదివారం ఏం వేసుకోవాలి ఒకరోజు ముందే ప్రిపేర్ అయి ఉండాలి. ఎందుకు ఆలస్యం అయిపోతుందంటే బట్టలు కనబడతలే, అప్పుడు అంత అడావుడి చేసేస్తారు చూడండి. అది పురుషులైనా స్త్రీలైనా సరే. వేసే కానుక ఏ రోజు డిసైడ్ చేయాలి, ఒక రోజు ముందు డిసైడ్ చేయాలి. ఇదిగో దేవుని సన్నిధికి రేపు వెళ్తున్నాను, ఆ కానుక ఎంత వేయాలని ముందు రోజు సిద్ధం చేయాలి. దేవుడు చాలా సీరియస్గా చూస్తాడు. అదే మన అర్పణ నైవేద్యం ఏదవుతున్నదో దాన్ని ముందు రోజు మనం సిద్ధపరుచుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ఏం చేస్తాము, వస్తాము, అప్పుడు మొత్తం ఎత్తుక్కుంటాం, ఏది చిన్నగా అనిపిస్తే అది చిన్నది తీసేస్తాం చూడకుండానే. చూడకుండా అంటే తడిమి తెలిసిపోతుంది చిన్నదని. అది కాదు భక్తి అంటే. ఈరోజు క్రిస్టియానిటీ ఇలా తగలడిపోయింది. ఏం చేద్దాం ఇక? ఎందుకంటే వాక్యం యొక్క నడిపింపు సరిగా లేదు, చెప్పినా ఎవడు వినడం. నాకు తెలిసిందే అనుకుంటాడు కానీ తెలియంది చాలా ఉన్నది. సిద్ధపడి రావాలి ఆయన సన్నిధికి. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినమున నీ దేవుడు యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసి అయినను, పరదేశి అయినను, నీ ఇండలో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినముల్లో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించాను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. అందుకు చెప్పాను ఈ మాట. ఈ సందర్భంలో ఎందుకు చెప్పానంటే, విశ్రాంతి దినముగా దేవుని ఆరాధన దినం ఏదైతున్నదో ఆ దినమున దేవుడు పరిశుద్ధపరిచాడు. ఆ పరిశుద్ధ దినము ఏదైతున్నదో అది ఈరోజు మనకు ఆదివారం అనుకుంటే, ఆ ఆదివారం నువ్వు ముందే ప్రిపేర్ అయి రావాలి. ప్రిపరేషన్ ఎక్కడుందో చెప్పండి. దేవుని సన్నిధికి వెళ్ళడానికి ప్రిపరేషన్ లేదు. ప్రిపేర్ అయ్యాడు ఏం చేస్తాడు చెప్పండి? ఉదయాన్నే లేవడంలో త్వరపడతాడు, పనులు చేసుకోవడంలో త్వరపడతాడు, దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో త్వరపడతాడు. అది ఎవరికి వారికి వ్యక్తిగతంగా ఉండాలి. ఒకరు వెంటబడితే అది వచ్చేది భక్తి కాదు. అది ఇదిగో దేవుడు నాకు దేవుడు కాబట్టి ఆయన సన్నిధికి వెళ్ళే విషయంలో ఒక భార్యగా నేను తొందరపడాలి, ఒక భర్తగా నేను తొందరపడాలి, ఒక తల్లిగా నేను త్వరపడాలి, ఒక తండ్రిగా నేను త్వరపడాలి, ఒక బిడ్డగా నేను త్వరపడాలని ఎవరికి వారు దేవునికి కనెక్ట్ అవ్వడానికి వారి జీవితాల్లో వారికి వారు సిద్ధపడాలి. ఇంటి యజమాని అరుస్తున్నాడు, టైం అయిపోతుంది, ఇంకా నీకేముంది ఫ్యాంట్ షర్ట్ వేసి వెళ్ళిపోతావు, ఊహించుకుంటా, మాకు చాలా పనులు ఉంటాయి అంటారు. నీ పనులు పక్కన పెట్టు. దేవుని సన్నిధే మొదట, తర్వాతే మిగిలినవన్నీ ప్రియులారా. అలా మనం సిద్ధపడాలి. ఎందుకంటే ఆ దానిని దేవుడి యొక్క ఆరాధన సమయమును దేవుడు పరిశుద్ధపరిచాడు. అందుకే ఆరాధనా సమయం మనము పరిశుద్ధమైన దానికి ఎంచి జాగ్రత్త పడాలి ప్రియమైన దేవుని వారలారా. ఈ మాటలను విన్న తర్వాత మనకి ఏమి అర్థమవులో చెప్పండి? ఇంత విన్న తర్వాత ఏం అర్థమవులో చెప్పండి? పరిశుద్ధత అనే క్వాలిటీ కనుక మనలో లేకపోతే, పరిశుద్ధత లేకుండా ఎవరుడూ కూడా దేవుణ్ణి చూడలేరు. హెబ్రీ పత్రిక చూద్దాం, 12వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చూస్తే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. మీరు గమనించారో లేదో, నేను ఇప్పుడు మాట్లాడుతున్న పరిశుద్ధత గురించి, కానీ దానికి ముందు అన్నాడు ఏమని చెప్పండి? సమాధానం అన్నాడు. చూడండి, అంటే సమాధానము పరిశుద్ధత అనేది 2 సమానమైన పదాలు. అవే దేవునితో మనం ఎంత పరిశుద్ధత కలగడానికి సమాధాన పడాలో, మనం దేవునితో సమాధాన పడాలంటే మనుషులతో కూడా మనము సమాధాన పడాలి. సమాధానం లేకపోయినా దేవుని చూడలేరు, పరిశుద్ధత లేకపోయినా దేవుణ్ణి చూడలేరు. అందుకే ఈరోజు సేవకులు కూడా కొట్టుకుని చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు నేను గొప్ప అంటే నేను గొప్ప, నువ్వు తప్పు అంటే నువ్వు తప్పు, నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ, నేను బడా అంటే నేను బడా, ఇలా అయిపోయినాయి. సమాధానం ఎక్కడుంది చెప్పండి? సమాధానం గురించి చర్చస్లో, సంఘాల్లో, సువార్త సభల్లో ఊదర కొడతారు కదా. నీ జీవితంలో మరొక సేవకునితో సమాధానం ఉన్నదా? అది కావాలి ఇక్కడ. మన పాయింట్ అది కాదు, కానీ
ఒక పరిశుద్ధత లేకుండా ఎవడును కూడా దేవుణ్ణి చూడడు. దేవుని యొక్క పరిశుద్ధత గురించి ఇంత విన్న మనకు భయం కలగాలంటుంది వాక్యము. ఎందుకంటే ఈ పరిశుద్ధత లేకపోతే మనం దేవుని సన్నిధికి మనం చేరము కదా, చేరలేం, అది అసాధ్యము. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము, యెషయా గ్రంథములోని 8వ అధ్యాయము 13వ వచనము చూద్దాం. 13వ వచనం చూస్తే, సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడని తెలుసుకొనుడి. ఎందుకంటే మీరు భయపడాలి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడాలి, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. పరిశుద్ధత అనే ఈ గుణము గురించి, ఈ క్యారెక్టర్ గురించి మనం ఎందుకు తెలుసుకొని ఎందుకు నేర్చుకోవాలంటే మనం పరిశుద్ధులుగా బ్రతకాలి, ఆ పరిశుద్ధుడికి మనము భయపడాలి. దేవుని యొక్క పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు అనే ఆ సెంటెన్స్ మనకు గుర్తొస్తే మన గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి. ఓ దేవుడు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగా బ్రతకాలని దేవుడు నన్ను డిమాండ్ చేస్తున్నాడు. బ్రతిమాలట్లేదు. సేవకులు బ్రతిమాలతారేమో, దేవుడు బ్రతిమాలడం. నువ్వు బ్రతికావా బాగుపడతావు, లేకపోతే చస్తావు. గమనించండి ప్రియరా, పరిశుద్ధత అనే కాన్సెప్ట్ మనకు గుర్తొస్తే, ఆ పేరే గుర్తొస్తే, దేవుడు పరిశుద్ధుడు అనే పేరు గుర్తొస్తే మనం వెంటనే భయపడడం స్టార్ట్ చేయాలి. అమ్మో నాలో ఇంకేమైనా లోపం ఉన్నదా, నాలో ఇంకేమైనా లోపం ఉన్నదా. అందుకే రాసేసుకోవాలి, దేవుడు పరిశుద్ధుడని ఇళ్లలో రాసేసుకోవాలి. మన కంటికి ఎప్పుడు కూడా సూచనలుగా, మాసికములుగా ఆ దేవుని యొక్క పరిశుద్ధత గురించి కనబడాలి ప్రియులారా, కనబడాలి. అప్పుడే మన జీవితాల్లో భయం ప్రారంభమవుతుంది. తర్వాత 89వ కీర్తనలో ఒక మాట చూసుకుని మనము చివరిగా ముగించుకుందాం. 89వ కీర్తన 7వ వచనం చూస్తే, 7వ వచనంలో, పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ ఉన్న వారి కంటే అందరికంటే భయంకరుడు. ఈరోజు పరిశుద్ధుల సమూహంలో దేవుడు ఉన్నాడు. ఆ స్థలంలోకి మనం వెళ్ళాలంటే పరిశుద్ధం కలిగి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన భయంకరుడు, భీకరుడు. ఆయన దగ్గరకు మనం చేరాలంటే మనకు అవసరమైనది పరిశుద్ధతే. దేవుని యొక్క పరిశుద్ధతను గురించి విని మనము భయపడి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన చెంతకు మనం వెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నా, పరిశుద్ధత అనే పదం మనకు ఎన్నిసార్లు జ్ఞాపకం వస్తే భయపడుతూ మన ప్రవర్తన మనము మార్చుకోవాలి. దేవుని పరిశుద్ధత అనే ఈ అంశాన్ని మనం తరచుగా ధ్యానించడం వల్ల పాపము పట్ల మనకు ద్వేషం కలుగుతుంది. దేవుని పరిశుద్ధత గుర్తొస్తే మనకు పాపం పట్ల ద్వేషం గుర్తొచ్చి పాపాన్ని మనము విసర్జించాలి. పరిశుద్ధుడు కానివాడు విశ్వాసి కాడు, విశ్వాసి కానివాడు పరిశుద్ధుడు కూడా కాడు. రాసేసుకోండి. పరిశుద్ధుడు కానివాడు విశ్వాసి కాదు, విశ్వాసి కానివాడు పరిశుద్ధుడు కూడా కాలేడు. ఈరోజు చాలామంది విశ్వాసులు ఉన్నారు సంఘాల్లో. ఎంతమంది పరిశుద్ధులు ఉంటారో, ఎంతమంది పరిశుద్ధులు ఉంటే వాళ్ళు మాత్రమే విశ్వాసాలని అర్థం అక్కడ. కాబట్టి ప్రియులారా, దేవుని పరిశుద్ధత మనకు జ్ఞాపకం ఉండి ఆ ప్రకారంగా మన జీవితాల్లో పరిశుద్ధంగా జీవిస్తూ మనం అందరము కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే మనకి ఆధారమైన ఆయన గుణము పరిశుద్ధత అనే గుణం ప్రియులారా. దాన్ని సంతరించుకోవాలి, దేవుని గురించి మరి ఎక్కువగా తెలుసుకోవాలి. ఆ పరిశుద్ధ జ్ఞానము, పరిశుద్ధ వాక్యము, తన పరిశుద్ధ వాక్యములు, తన పరిశుద్ధ మాటలు మనం వినాలి. విని దేవునిలో ఇంకా 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 అభివృద్ధి చెందుతూ ఆ పరిశుద్ధత అనే పేరు వింటున్న ప్రతిసారి కూడా మనకు భయం కలిగి పాపానికి దూరంగా ఉంటూ, పాపాన్ని ద్వేషిస్తూ, ఉన్నంతలో నీతిగా యథార్థంగా బ్రతుకుతూ దేవుని రాజ్యములో మన భక్తిని కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, కీడు నుంచి, దుర్మార్గము నుంచి, దుష్టత్వం నుంచి విడిపింపబడి అనేకులకు మనము మేలు చేసేవారుగా ఉంటేనే మన భక్తి పరిపూర్ణమవుతుంది. ఎప్పుడు మనం పరిపూర్ణమవుతుందో దేవుడు తన పిల్లల్ని పిలుచుకొని తన రాజ్యములో చక్కటి సింహాసనాన్ని మన కొరకు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి పిల్లరా, థియాలజీ సబ్జెక్ట్స్ అనేవి చాలా అమూల్యమైనవి. అవి ఎవరి కొరకు చెబుతున్నామంటే డెవలప్ అయిన వారికి, అలాగే ప్రారంభంగా నేర్చుకునే వారికి కూడా ఉపయోగపడాలని, ఆల్రెడీ క్రిస్టియానిటీలో ఉన్నవారికి, అలాగే క్రిస్టియానిటీలోకి నూతనంగా వచ్చిన వారు కూడా నేర్చుకోవాలని ఒక చక్కటి ఉద్దేశంతో చెప్పబడుతున్న మాటలు. కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్యాలను వింటూ దేవుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుంటూ, చెబుతున్నాను కదా,
తండ్రి అయిన దేవుని గురించిన శాస్త్రం, పితృదేవ శాస్త్రం అనేది ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది ఈ సబ్జెక్ట్ మనము ఎక్కువగా నేర్చుకుంటే మిగిలిన సబ్జెక్టులు అనేవి మనకు సులువైపోతాయి. ఇక్కడ మనం ఫోకస్ పెడితే మిగిలినవన్నీ కూడా దేవునితోనే కదా కనెక్ట్ అయ్యేది. ఏ శాస్త్రమైనా చూడండి, బైబిల్లో మిగిలిన ఏ శాస్త్రమైనా చూడండి, దేవుని దగ్గర నుంచే ప్రారంభమవుతాయి. కాబట్టి అన్ని శాస్త్రాలకు నిలయము ఈ శాస్త్రం. కాబట్టి ఈయన గురించి మనం ఎక్కువగా వింటే దేవుడు మిగిలిన శాస్త్రాలు కూడా మనకు అంత బాగా అర్థమవుతాయి. కాబట్టి ప్యాట్రాలజీలో పితృదేవ శాస్త్రంలో 15వ భాగము ప్రభుచిత్తమైతే వచ్చే వారము ఇవ్వబడుతుంది. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా గమనించండి. దేవుని యొక్క వాక్యాన్ని వినుటలో ఆసక్తి కలిగి ప్రతి బుధవారము కూడా మరి ఈ సమయానికి 7:30 గంటలకు లైవ్ ప్రారంభమవుతుంది. 8 గంటలకు వాక్యం ఉంటుంది. అందరూ కూడా మరి పాల్గొని దేవునిలో దైవ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాను. మంచిదండి, ప్రార్థన చేసుకుని